వాకి అందిస్తున్నారు. మరి వారి ప్రయాణాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు తండ్రి గారిని చాలా బలంగా వాడుకుంటున్నారు. మరి వారి ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకునేలాగున మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. విందామా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక నియమము, నిబంధన, అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. స్క్రీన్ మీద వేసేస్తున్నారు కదండి అని సాటిస్ఫై అవ్వద్దు. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. అక్కడ అలా ఉందో లేదో పరిశీలించేద్దాం. 1 Samuel chapter 9 and verse 20, the Bible says, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమముల గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందునో నీ తండ్రి ఇంటి వారి యందునో గదా అనెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఈ వచనంలో అన్ని భాగాలు నేను టచ్ చేయాలనుకోవట్లేదు. ఒకే ఒక్క మాట, వన్ స్ట్రైకింగ్ వర్డ్. దిస్ మార్నింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. అందరూ గట్టిగా నాతో చెప్పండి ఈ మాట. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందు ఉన్నది? ఈరోజు ఈ ఒక్క మాటను పట్టుకుందాం. దానిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఆలోచించేద్దాం. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందు ఉన్నది? బైబిల్ గ్రంథాన్ని మనం అన్వయించుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. సో ఈ మాటని ఇలా నేను చదువుకుంటాను, మీరు కూడా మీ పేరు పెట్టి అలా చదవండి. జాన్ వెస్లీ అభీష్టము ఎవరి యందు ఉన్నది? నా పేరు చదువుతున్నారు మీరు, మీ పేరు చదవండి. ఓకే, మళ్ళీ వన్ మోర్ ఛాన్స్. నేను చదివిన తర్వాత మీరు చదవండి, గట్టిగా వినబడాలి. జాన్ వెస్లీ అభీష్టము ఎవరి యందు ఉన్నది? చదివారా మీ పేరు పెట్టి? ఇప్పుడు క్వశ్చన్ చేసుకుందాం. అభీష్టము అంటే ఎ డిజైర్, కోరిక, అభిలాష, ఈప్సితము. ఈప్సితము అనే తెలుగు పదానికి కూడా డిజైర్ అనే మాట ఉంది కదా, కోరిక. ఈప్సితము, అభీష్టము, అభిలాష, కోరిక, తృష్ణ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం వాడుకోవచ్చు. సమూయేలుకి సౌలుకి మధ్య చిన్న సంభాషణ జరుగుతుంది. మనం 9వ అధ్యాయం చదివితే సమూయేలు మొదటి గ్రంథం, నేను ఒకసారి సౌలు గురించి మాట్లాడుతూ గార్ధమములు తప్పిపోతే సౌలు వెతకడానికి వెళ్ళాడు, ఏ దేశాల్లో వెతికాడు, అవి ఎక్కడ దొరికినాయి, ఎలా దొరికినాయి అనేది ఒక ప్రసంగం చెప్పాను. మీలో చాలామందికి బహుశా ప్రసంగం గుర్తుండి ఉండొచ్చు. మనం కోల్పోయినవి ఎక్కడ వెతకాలి లేదా ఎక్కడ దొరుకుతాయి అన్న ప్రశ్నకు సౌలు జీవితంలోంచి ఒక చక్కని సందేశం ఆ రోజు మనం విన్నాం. నేను బైబిల్ గ్రంథాన్ని ఇంకా ఆ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదువుతుంటే ఈరోజు ఏ వాక్యం అందించాలి అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు నాకు చూపించిన మాట, ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందు ఉన్నది. చాలా చక్కని మాట. ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంటుంది. ఆన్ హూమ్ ఈజ్ ఆల్ ది డిజైర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క కోరిక ఎవరి మీద ఉంది? అక్కడ సందర్భాన్ని బట్టి సమూయేలు సౌలుతో అంటున్నాడు, నీ మీద నీ తండ్రి ఇంటి వారి మీద కదా ఉంది. ఎందుకోసం అంటే సౌలును దేవుడు నియమించడానికి ముందుగా సమూయేలు ద్వారా కొన్ని విషయాలు తెలియచేశాడు. సౌల్ వాజ్ చోజన్ బై పీపుల్. సౌలు ప్రజల యొక్క కోరిక మీద, ప్రజల యొక్క అభీష్టం మేరకు రాజుగా చేయబడ్డాడు. వాస్తవానికి దేవుడు రాజరిక వ్యవస్థను ఇవ్వాలని అయితే ఆయన అనుకోలేదు. ఆయనే రాజుగా ఉండాలని ఆశించాడు, ఆయనే ప్రభువుగా ఉండాలని ఆశించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల వారందరినీ చూసి, చుట్టుపక్కల దేశాలను చూసి, వాళ్ళకు రాజు ఉన్నాడు కదా, మనకు లేడు కదా, మన మీదకి ఎవరైనా యుద్ధం వస్తే మనకు ఎవరు పోరాడతారు, మనం ఎవరి దగ్గర మన సమస్యలు చెప్పుకోవాలి, ఎవరి దగ్గర మన గోడు వెల్లడి చేసుకోవాలి, ఇట్స్ బెటర్ ఇఫ్ వీ హ్యావ్ ఎ కింగ్, మనకు రాజు ఉంటే బాగుంటుందని చెప్పి చుట్టుపక్కల దేశాల వారిని చూసి మాకు రాజు కావాలి, రాజు కావాలని కేకలు వేశారు. మరికొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వారు రాజు కావాలని అడగడంలో అక్కడున్న ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సమూయేలు కుమారులు దారి తప్పిపోయారు. సర్వసాధారణంగా ఏలీ కుమారులు దారి తప్పిపోయారని చాలా మాట్లాడుకుంటాం, కానీ అదేంటో విచిత్రం. సమూయేలుకున్న 2 కొడుకులు
వారిద్దరూ చక్కగా న్యాయం తీర్చాల్సిన వారు లంచాలు తీసుకుని న్యాయం తిప్పేశారు. అందును బట్టి ప్రజలందరూ విసిగిపోయారు. సమూయేలు, నువ్వు చాలా మంచివాడవే, కాదంటలేదు, కానీ మరి నీ కుమారులు దారి తప్పేశారు. అందును బట్టి వీ నీడ్ ఎ కింగ్. అయితే సమూయేలు కొడుకులు దారి తప్పేసిన వారికి పుట్టిన కుమారు మళ్ళీ దారిలోకి వచ్చేశారు. హల్లెలూయా. హేమాను గురించి ఒకసారి నేను వాక్యం చెబుతూ, హేమాను సమూయేలు యొక్క మనవడు. మళ్ళీ ఆ గాడ్లీ లీనేజ్ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. సరే, ఇప్పుడు నా టాపిక్ అదే కాదు. ఎప్పుడైతే ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరుకున్నారో, ప్రజల యొక్క అభీష్టం మేరకు దేవుడు రాజునివ్వాలని ఆశించాడు. సో సౌలు ప్రజల యొక్క అభీష్టం మేరకు రాజు అవ్వాలని అనుకుంటున్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆ తెలియజేసే ప్రక్రియ మనం ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో సౌలును సమూయేలు ఎదుర్కొని రొట్టెలు ఇవ్వడం కావచ్చు, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనే సామెత కావచ్చు, ఇవన్నీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే గమనించండి ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీల అభిష్టము ఎవరి యందు ఉన్నది, ప్రజల ఇష్టం ఎక్కడుంది, ఎవరి మీద ఉంది? ఇక్కడ 2 అంశాలు జాగ్రత్తగా గమనించండి. మన అభిష్టము ఎవరి యందు ఉన్నది లేదా ఎవరి మీద ఉన్నది, ఇది ఆలోచించాలి. జీవితంలో కోరికలు అనేవి ఒక మాటలో చెప్పాలంటే అనంతం అంటారు. అనంతం అంటే లిమిట్లెస్ అన్నమాట. ఒక కోరిక నుండి మరొకటి నుండి మరొకటి మానవుడు కోరికలు వెల్లడి చేస్తూనే ఉంటాడు. ఒక అవసరం తీరిపోయింది అనేసరికి మరొక కోరిక రెడీగా ఉంటుంది. అది తీరిపోయింది అనేసరికి ఏ దిల్ మంగే మోర్ అన్నట్టుగా మళ్ళా ఇంకోటి ఏదో కావాలి. మరలా అది కూడా గనక నెరవేర్చబడితే మరలా ఇంకోటి ఏదో కావాలని సమాధి పెట్టెలో పెట్టేంత వరకు కూడా మనిషికి ఏముంటాయి చెప్పండి, కోరికలు ఉంటూనే ఉంటాయి. అది ఏ ఒక్కరు కాదనలేని సత్యం. బైబిల్ గ్రంథంలో కూడా కోరికల గురించి చాలా విషయాలు ఉన్నాయి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అన్నాడు. అంటే నీతిమంతులు కూడా డిజైర్స్ ఉంటాయి, అవి మంచి ఆశలై ఉంటాయి, మంచి కోరికలై ఉంటాయి. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందు ఉన్నది, నువ్వు ఏమి ఇష్టపడుతున్నావు, ఎవరిని ఇష్టపడుతున్నావు? ఒక మానవుడు వేటిని ఇష్టపడితే లేదా ఎవరిని ఇష్టపడితే మానవ జీవిత పరమార్థం ఉంది లేదా ఫుల్ఫిల్మెంట్లోకి వస్తాడు అనేది పరిశీలించాలి. ఈ ఒక్క మాటల్లో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాలు మీ ముందు తీసుకొస్తాను. నేను బైబిల్లోంచి ఒక 4 జంటలను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. వారు బహుశా ఒకే కాలానికి చెందిన వారై ఉండొచ్చు, ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండొచ్చు, ఒకే వయసుకు చెందిన వారై ఉండొచ్చు, లేదా ఒకే దర్శనాన్ని కలిగిన వారు అయి ఉండొచ్చు. ఒక 4 మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఆ కాంట్రాస్ట్ మీకు ఇస్తాను, వారిద్దరి మధ్యన వ్యత్యాసం మీకు ఇస్తాను. సేమ్ కంట్రీ, సేమ్ ఏరియా, సేమ్ అట్మాస్ఫియర్, సేమ్ ఫీల్డ్, బట్ దే డిజైర్స్ వర్ డిస్టింక్ట్. వారి యొక్క కోరికలు విరుద్ధంగా ఉన్నాయి. ఎవరు ఏం కోరుకోవడం ద్వారా వారికి ఎలాంటి పర్యవసానాలు లేదా ప్రతిఫలాలు వచ్చాయో ఒక 4 జంటలు మీ ముందుకు తీసుకొచ్చి నా సందేశాన్ని ఈ రోజున ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలుల అభిష్టము ఎవరి యందు ఉన్నది అన్న ప్రశ్నకు ఒక 4 జంటలను లేదా 4 pairs I would like to introduce you today and I'll conclude my message. అందులో మొట్టమొదటి జంట నేను ఎన్నుకున్నది, అందరూ చెప్పండి, అబ్రహాము లోతు. కొంచెం గట్టిగా చెప్పండి, అబ్రహాము లోతు. వారిద్దరూ కూడా ఒకే కాలంలో జీవించిన వారు. ఇన్ఫ్యాక్ట్ ఆది కాండంలో వారిద్దరి ప్రయాణం కొనసాగినట్టుగా మనం చూస్తాం. అయితే రాను రాను అబ్రహాము యొక్క అభీష్టం ఏంటి, లోతు యొక్క అభీష్టం ఏంటి, వాట్ వాస్ ద డిజైర్ ఆఫ్ అబ్రహాం అండ్ వాట్ వాస్ ద డిజైర్ ఆఫ్ లాట్, ఈ 2 మనం పరిశీలన చేస్తే ఎవరు ఏం కోరుకోవడం ద్వారా ఏమి సాధించారనేది ఒకసారి పరిశీలన తీసుకొస్తే మనం ఈ రోజున వేటిని కోరుకోవాలి, ఎలాంటి వాటి మీద మన దృష్టి ఉండాలి, మన అభీష్టం ఉండాలో పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా లోతు జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. లోతు జీవితంలో ఒక వచనాన్ని మీకు బైబిల్లో చూపించాలని ఆశపడుతున్నాను. ఆది కాండం 13వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం తీద్దాం. చూడండి, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 and verse 12. దానిలో ఈ మాట రాయబడింది, అబ్రాహాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. ఇప్పుడు లోతు అభీష్టం ఎక్కడుంది అంటే సొదొమ మీద ఉంది. అందరూ చెప్పండి, లోతు అభీష్టం ఎక్కడుంది? సొదొమ మీద ఉంది.
అందును బట్టి అబ్రహామును విడిచి సొదొమలో తన గుడారాన్ని వేసుకున్నాడని లేఖనాలు ధృవీకరించాయి. We know the story of Abraham and Lot as they started their journey from the land of Chaldeans and they reached to the land of Canaan. 12వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము ప్రయాణం సాగించాడు. అబ్రహాముతో పాటు శారమ్మ గారు బయలుదేరారు. వారిద్దరితో పాటుగా లోతు కూడా బయలుదేరాడు. లోతు కూడా అబ్రహాముతో దగ్గరికి వచ్చానంటాడు, అబ్రామా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు చూపిస్తానని వాగ్దానం చేశాడు ఒక దేశం, కనాను దేశం అట. అది దేవుడు చూపించే దేశం కాబట్టి చాలా బాగుంటుంది, నేను అక్కడికి వెళ్తున్నాను అంటే లోతు అన్నాడు, మరి నేను కూడా వస్తాను నీతో, వై డోంట్ యూ టేక్ మీ అలాంగ్ విత్ యూ, నేను కూడా నీతో జర్నీ చేస్తానని చెప్పి లోతు కూడా తన ప్రయాణాన్ని మెల్లగా ప్రారంభించాడు అబ్రహాముతో. వారిద్దరూ కూడా కనాను దేశంలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత కొంతకాలం కలిసే ఉన్నారు. ఒక సందర్భంలో పశువుల విషయంలో చిన్న గొడవ వచ్చింది. చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే అబ్రహాము లోతులు ఇద్దరు కూడా ఒక చోటకు వచ్చిన తర్వాత అబ్రహాం అన్నాడు, లోతు నీకు నాకు కలహం ఉండకూడదు, మన ఇద్దరం బంధువులం కదా, మనం దెబ్బలాడుకుంటే లోకం అయిపోతాం బయట వాళ్ళకి, మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ నివసిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, మన ఇద్దరం కొట్లాడుకుంటూ ఉంటే మన మధ్య సమాధానం లేకపోతే అందరికీ మనం లోకం అవుతాం, ఇబ్బంది అవుతుంది, అందును బట్టి నీవు నేను కొంచెం దూరంగా జీవిద్దాం, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాట అనగానే లోతు అబ్రహాం చేయి పట్టుకుని, అబ్రహామా అన్నీ వదులుకొని వచ్చాం కదా ఇద్దరం, కనాన్ దేశంలో దేవుడు ఉండమన్నాడంటే కదా ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటావు? నేను నిన్ను వదలను, నేను విడిచిపెట్టను. కలహం అంటావా, పశువుల కాపరుల మధ్య ఉన్న గొడవ అంటావా, సెట్ చేద్దాం, మాట్లాడుకుని ఆ గొడవను మనం జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం, దానికోసం మనం విడిపోయేంత పరిస్థితి ఎందుకు అనాల్సిన లోతు అవకాశం వచ్చింది కదా అని చెప్పి, పర్హాప్స్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ టు చూజ్ ఎ డిఫరెంట్ ల్యాండ్. ఒక వేరే ప్రాంతాన్ని కోరుకోవడానికి ఎప్పటి నుంచో లోతులో ఆ ఆలోచన ఉంది. అబ్రహాం ఈ మాట అనగానే ఇంకా అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఎప్పుడెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను అబ్రహామా, నాకు అదిగో ఆ సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు ఉన్నాయి కదా, పచ్చగా కనబడుతున్నాయి, యెహోవా తోట వలె ఉన్నాయి, అవి నాకు ఇచ్చేసాయి, మిగతా బ్యారన్ ల్యాండ్ అంతా కూడా నువ్వు ఎలా పడతావో నాకు అనవసరం, నేను మాత్రం ది బెస్ట్ అంతా కోరుకుని వెళ్ళిపోతానని చెప్పి సొదొమ ప్రాంతాన్ని చూసినప్పుడు అది చాలా పచ్చగా కనబడిందట, అట్రాక్టివ్గా కనబడింది. దాన్ని చూస్ చేసుకుని లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, సొదొమ దగ్గర లోతు తన గుడారాన్ని వేసుకున్నాడు. రోజు కూడా సొదొమలకు తొంగి చూస్తున్నాడు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఈ ప్రజలు ఎలాంటి లక్షణాలు కలిగిన వారంటే బైబిల్ నిర్ద్వందంగా చెప్పేసింది, సొదొమ ప్రజలు బహుపాపులు అని. పాపులు అనే మాట వాళ్ళ అక్కడ, బహుపాపులు అనే మాట అక్కడ వాడాడు. అంటే వారికి ఏది మంచో ఏది చెడో కూడా తెలియని ఒక దౌర్భాగ్యన పరిస్థితిలో సొదొమ ప్రజలుంటే, అప్పటికైనా లోతు ఇంకొకసారి ఆలోచన చేసి, మనం ఉండాల్సిన ప్రాంతం ఇది కాదు, మా అబ్రహాం గారి ఇంట్లో ఇలాంటి వాతావరణం లేదు, అక్కడ ప్రార్థన ఉంది, దైవిక వాతావరణం ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అక్కడి నుంచైనా మరలా వెనక్కి వచ్చేసి ఉంటే బాగుండేది. కానీ ఈ డిటోరియేషన్ ఎలా ఉంటుంది అంటే, పతనావస్థ ఎలా ఉంటుందంటే, స్టెప్ బై స్టెప్ అపోది లాక్కుని వెళ్ళిపోతుంటే, నేను ఒకేసారి పాపంలోనికో లేకపోతే ఒకేసారి తీవ్ర నష్టంలోనికి అపోది తీసుకెళ్ళిపోడు. ఓవర్ నైట్లో ఆ పని అవ్వదు. స్టెప్ బై స్టెప్, ఒక అడుగు తర్వాత మరొకటి, ఒక రాంగ్ స్టెప్ తర్వాత మరొక రాంగ్ స్టెప్, ఒక చెడు అడుగు తర్వాత మరొకటి, అలా ఒక కొంతకాలానికి నీకే అర్థమైపోద్ది అనమాట, నేను ఎంత దిగజారిపోయానా, ఎంత భయంకర పరిస్థితుల్లోకి వచ్చేసానని అనిపించేంతగా అపవాది ఈడ్చుకుని పోతాడు. సొదొమలోకి వెళ్ళక మునుపు నిర్ణయం తీసుకుని లోతు మరలా వెనక్కి వచ్చేసి ఉంటే చాలా చాలా చక్కగా లోతు చరిత్ర ఉండేది. కానీ మరలా అక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయి, ఆ పోతే పోయింది, వాళ్ళు ఎలా చెడిపోతే నాకేంటి, నేను మంచిగా ఉంటానులే అన్నట్టుగా వెళ్ళి సొదొమలో సెటిల్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనుడు ఆయన లోతు, అతని గురించి నీతిమంతుడైన లోతు తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడని బైబిల్లో రాయబడిన రీతిగా, కొన్నిసార్లు తనకు చేస్తుంది తప్పు అని తెలిసిన, తన మనస్సాక్షి తను గద్దిస్తున్నా,
అబ్రహాము జీవితం ఇలా లేదు కదా, మనం అదే కదా విడిచిపెట్టి వచ్చాం అని కొన్నిసార్లు అనేక మాటలు అతను గుర్తొస్తున్నా వాటన్నిటిని అణగదొక్కేసి నీతిమంతుడైన లోతు తన మనసును నొప్పించుకుంటూ సొదొమలో ఉండిపోయాడు. అందుకు గాను ఎన్ని రకాల నష్టాలు ఒక వ్యక్తి అనుభవించాలో అన్ని రకాల నష్టాలు అనుభవించాడు. ఒక బ్యాడ్ చాయిస్, ఒక బ్యాడ్ డెసిషన్ ఒక మనిషిని ఎన్నో విధాలుగా నష్టంలో నడిపించేస్తుంది అనడానికి లోతు ఒక ఉదాహరణ. లోతు కుటుంబం దారి తప్పిపోయింది, కుమార్తెలు దారి తప్పిపోయారు, లోతు యొక్క సంపాదన అంతా పోయింది, భార్య ఉప్పుస్తంభం అయిపోయింది, లోతుకి గౌరవం పోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లోతును చాలా హేళనగా మాట్లాడారు. అల్లుళ్ళు కూడా లోతును బహుశా ఎగతాళి చేసి ఉంటారు. అంటే అప్పటికి ఇంకా కుమార్తెలు పెండ్లి కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ పెండ్లి కొడుకులను అయితే నిర్ణయించేసుకున్నారు సొదొమలోనే. ఒక్కసారి అక్కడ అడుగు పెట్టేసిన తర్వాత ఇంకంతా సొదొమాయే అన్నట్టుగా లోతు జీవితం అంతా కూడా సొదొమమయమైపోయింది. బట్ వాట్ హ్యాపెండ్ ఫైనల్లీ? వాట్ ఎవర్ హీ చోజ్ హీ హ్యాడ్ టు లూజ్ దెమ్. ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే అభిష్టముతో ఇష్టపడ్డాడో లేదా ఏదైతే అభిష్టించాడో వాటిని వదులుకోవాల్సిన పరిస్థితుల్లోనికి లోతు వచ్చేసాడు. ఒక బ్యాడ్ చాయిస్, ఒక బ్యాడ్ ఇన్కమ్, ఒక బ్యాడ్ డెసిషన్ నీ జీవితంలో ఒక పతనావస్థలను తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా ఒకరోజు నిన్ను నిశ్చేష్టుడిగా నిలబెట్టేస్తుంది, నడి రోడ్డు మీద నిలబెట్టేస్తుంది. పాపం మనిషిని అట్లనే భ్రమింపజేసి ముందు పాపంలోనికి లాగిన తర్వాత ఆ తర్వాత అన్నీ కోల్పోయిన పరిస్థితులను వస్తావు. లోతు యొక్క అభిష్టము సొదొమ మీద ఉంది. అయితే ఆఖరికి అవన్నీ కోల్పోయి లోతు అతి తీవ్రంగా నష్టపడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ అభిష్టం సొదొమ మీద ఉందా లేదా మోరియా మీద ఉందా పరిశీలన చేయాలి. సొదొమ మీద తన అభిష్టాన్ని పెట్టుకున్న లోతు ఒకనొక సందర్భంలో సమస్తాన్ని కోల్పోయాడు. ఈరోజు మనం మృత సముద్రం దగ్గరికి వెళ్తే, డెడ్ సీ దగ్గరికి వెళ్తే, ఆ డెడ్ సీకి ఆనుకుని ఉన్న ఒక ప్రాంతమే సొదొమ గొమొర్రా. ఇప్పటికీ కూడా ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే, ఆ సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు ఆకాశం నుండి కురిసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చనిపోయినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే లోతు తన భార్య, 2 కుమార్తెలు మాత్రం బయటకు వచ్చారు. భార్య మరలా వెనుకకు తిరిగి ఉప్పుస్తంభం అయిపోయింది. ఆ డిజాస్టర్ అంతా కూడా, ఆ టెరిబుల్ మెమరీస్ అన్నీ కూడా ఆ డెడ్ సీ దగ్గర ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో నేను ఇశ్రాయేల్ దేశం వెళ్తున్నప్పుడు సొదొమ గొమొర్రాలను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్న ప్రాంతాలు, చాలా గొప్పగా ఉన్న పట్టణాలు ఈ రోజున మట్టి దెబ్బల్లా మారిపోయినాయి. కనీసం ఎవరో నివాసం కూడా ఉండరు ఆ ఏరియాల్లో. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేసిందంటే, లోతు తాను తీసుకున్న ఒక చెడ్డ నిర్ణయం ద్వారా సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి. ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం మనం వెళ్తే లోతు భార్య ఉప్పు స్తంభం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఇప్పటికీ కూడా మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తాం. వచ్చిన వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా చూపిస్తాను. లోతు భార్య ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయిందంటే, ఆమె వెనుకకు తిరిగి ఏమైపోయింది చెప్పండి. అంటే మనం అనుకుంటాం వెనుక తిరగడం అంటే ఇలా ఒకసారి ఇలా వెనక తిరిగేసింది అనుకుంటాం, భౌతికంగా తిరిగేసింది అనుకుంటాం. కానీ అక్కడున్న ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, ఆమె సొదొమలోంచి బయటకు వచ్చింది, కానీ ఆమె హృదయంలో ఉన్న సొదొమ మాత్రం ఏం చేయట్లేదు, బయటకు రావట్లేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా అలాంటి పరిస్థితే. లోకం నుండి బయటకు వచ్చినట్టే కనబడుతున్నారు, కానీ వారి ఉన్న లోకం మాత్రం సంపూర్ణంగా పోవట్లేదు. అదే ఆశలు, అదే కోరికలు. లోకంలో ఉన్నప్పుడు వేటి చుట్టూ తిరిగి ఏ కోరికలు అయితే నెరవేర్చుకోవాలనుకున్నారో, యేసు ప్రభు దగ్గరికి వస్తే అవేమన్నా నెరవేరతాయేమోనన్న ఒక్క ఆలోచనతో ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకం పోలా, సొదొమ పోలా. సొదొమలోంచి బయటకు వచ్చింది, కానీ ఆమె గుండెల్లో ఉన్న సొదొమ మాత్రం పోలేదు. అందును బట్టే షీ హ్యాడ్ టు పే ఎ ప్రైస్. తన జీవితంలో ఉప్పు స్తంభం అయిపోయిన ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీ అభిష్టం సొదొమ మీద ఉందా లేదా అబ్రహాము వలె మోరియా మీద ఉందా? దీన్ని మోరియా అనే పదం వాడగానే మనకు బైబిల్లో ఒక అధ్యాయం గుర్తు రావాలి. ఏంటది? ఆదికాండం 22వ అధ్యాయం. రైట్ ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 12, when we see the life of Abraham was striving to fulfill God's will in his life. అక్కడక్కడ చిన్న పొరపాట్లు అబ్రహాము చేసినప్పటికీ కూడా మరలా వెంటనే తిరిగి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభించమని అబ్రహాము యొక్క ప్రయాణం, ఆ అధ్యాయాల తదుపరి మనం గమనిస్తూ ఉంటే ప్రతి చోట కూడా అబ్రహాము యొక్క తపన దేవుని మహింపరచాలని, హల్లెలూయా, దేవుని గణపరచాలని. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమైందో, నా పట్ల నీ ఉద్దేశం ఏమైందో అది నెరవేర్చండి అన్నట్టుగా అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.
అబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. చాలామంది తెలియక అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు అనుకుంటారు, కానీ పాత నిబంధనలో కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి ఉపయోగపడింది విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రభువుని గణపరచాలని, అతని చూపంతా కూడా దేవుణ్ణి మహింపరచాలని, దేవుణ్ణి హెచ్చించాలని ఆలోచనలను అబ్రహాము ప్రయాణం చేశాడు. 12వ అధ్యాయం మీరు చదివిన, 15వ అధ్యాయం మీరు చదివిన, 17వ అధ్యాయం మీరు చదివిన, 18వ అధ్యాయం, వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చాప్టర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. దేవునికి ఆతిథ్యం ఇచ్చిన అనుభవాన్ని మీరు చూసిన, హీ వాజ్ రన్నింగ్ అని ఉంటుంది అక్కడ. అబ్రహాము పరుగెత్తాడట. హల్లెలూయా. లోతు పొరుగేమో సొదొమలోకి వెళ్ళాలనే పొరుగు, అక్కడ పెద్దనైపోవాలనే పొరుగు, సొదొమనంతా కూడగట్టుకోవాలన్న పొరుగు లోతులో ఉంటే, అబ్రహాము పొరుగు దేనికోసం తెలుసా? దేవుని ఒట్టి చేతులతో పంపించకూడదు, ఆయనకు ఆహారం పెట్టాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి, ఆయన మహింపరచాలి, ఆయన సంతోషపరచాలనే ఆలోచనతో అబ్రహాము జీవించాడు. When we come to chapter 22 in the book of Genesis, ఇవన్నీ జరిగిన తరువాతనే ఆ మాటతో అధ్యాయం ప్రారంభించబడుతుంది. ఆదికాండం 22. ఏం జరిగిన తర్వాత? అబ్రహాము కనానుకు వచ్చేసిన తర్వాత, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత, అబ్రహాముకు దేవుడు ఇస్సాకును ఇచ్చిన తర్వాత, అబ్రహాముకు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, God tested Abraham. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. జాగ్రత్తగా గమనించండి, పరిశోధన 2 రకాలుగా ఉంటుంది. కొన్ని దేవుడు నీ దగ్గరున్న వాటిని తీసి నిన్ను పరీక్షిస్తాడు, కొన్నింటిని ఇచ్చి పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టెస్టింగ్ 2 విధాలు. ఒకటి, కొన్నింటిని నీకు దూరం చేస్తాడు దేవుడు, అప్పుడు నీ విశ్వాసం ఏంటో పరీక్షిస్తాడు, నీ నమ్మకత్వం ఏంటో పరీక్షిస్తాడు. నీకు కావాల్సిందేదో, నీకు బాగా కోరుకుంటుందేందో కొన్నిసార్లు దేవుడు ప్రక్కకు జరుపుతాడు. ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ విధేయత ఏంటి, ప్రభువు మీద ఎలాంటి మాటలు కలిగి ఉన్నావు, ఎలాంటి ఒపీనియన్ ఉంది, నువ్వు పైకి చెప్పకర్లే ఎవరికి, లోపల ఏమనుకుంటున్నావు, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు బాగా కావాల్సింది, నువ్వు బాగా కోరుకుంటుంది, నువ్వు బాగా ఇష్టపడింది దేవుడు కొన్నిసార్లు ప్రక్కకి జరిపితే నీ యాటిట్యూడ్ ఏంటి దేవుడు పరీక్షిస్తాడు అక్కడ. కొన్నింటిని దేవుడు కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు. ఒక ఉద్యోగం ఇచ్చి, లేదా ఒక వ్యాపారంలో లాభం ఇచ్చి, నీ జీవితంలో ఒక సౌకర్యకరమైన ప్రాంతంలో తీసుకొచ్చి ఒక సౌఖ్యాన్ని ఇచ్చి దేవుడు అక్కడ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉన్నావా? సొలొమోన్ని దేవుడు అలాగే పరీక్షించి ఉండొచ్చు. అన్నీ ఇచ్చాడు. సొలొమోనికి ఇది లేదు అంటానికి లేదట, అన్నీ ఇచ్చేశాడు. ఒకవేళ ఈ కాలంలో సొలొమోన్ ఉండుంటే ఓ ప్రైవేట్ జెట్లతో పాటుగా రాకెట్ కూడా ఉంటుందేమో సొలొమోన్కి, అంత డబ్బు ఆ కాలంలో. హి హాస్ గివెన్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ టెస్టెడ్ సొలొమోన్. అన్ఫార్చునేట్లీ సొలొమోన్ ఫెయిల్డ్ ఇన్ దట్. సొలొమోను అన్నీ పొందుకున్న తర్వాత దారి తప్పిపోయాడు. కొన్నిసార్లు దేవుడు నీకు కొన్నింటిని దూరం చేసి పరీక్షిస్తే, కొన్నింటిని ఇచ్చి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉన్నావా? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన తర్వాత పరీక్ష ఇచ్చాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు ఇస్సాకు కోసం. 25 years, 25 సంవత్సరాలు. ప్రభువా కొడుకు కావాలయ్యా, ప్రభువా కుమారుడు కావాలి, ప్రభువా దర్శించు. 25 years వెయిటింగ్ టైం. అంత ఓపిక మనలో ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? ఏదో ఒక ఆశీర్వాదం కోసం 1 నెల లేదా 2 నెలలు 3 నెలలు, ఆ తర్వాత నేను ఇంక ప్రార్థన చేయను, ఇంక వద్దు, దేవుడు ఎవడేమోలే, దేవునికి ఇష్టం కాదేమోలే అని ఎన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయిపోలే. They had been waiting for a blessing for 25 years. కళ్ళ ముందు కదలాడుతున్న ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు చెంగుని ఎగురుతున్నాడు, చాలా సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒకరోజు దేవుడు అన్నాడు, ఇస్సాకును బలి ఇచ్చావా అబ్రాహాం అన్నాడు. ప్రభువా ఇది నీ మాటేనా? నువ్వేనా అంటున్నావు? నువ్వే కదా ఇచ్చావు, ఇస్సాకును మరలా ఇచ్చామంటావేంటి? ఎస్, పట్టుకొచ్చాయి, మోరియా పర్వతం దగ్గర దహన బలి ఇచ్చే అన్నాడు. లోతు సొదొమను అభిష్టించి, సొదొమను కోరుకుని సమస్తం కోల్పోతే, అబ్రహాము దేవుని కోసం సమస్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ కాంట్రాస్ట్. ఇతని అభీష్టం అంతా కూడా నేను దేవుని కొరకు ఏం ఇవ్వగలనా, ఏం చేయగలనా అనే ఆలోచనలో అబ్రహాం ఉన్నాడు. లోతు ఎప్పుడు కూడా నేను ఈ పని చేస్తే నాకేం వస్తుంది, ఈ పని చేస్తే నాకు ఏ లాభం, ఈ పని చేస్తే నాకు ఇది వస్తుందేమో, సొదొమలో పెద్దనైపోవాలి, తీర్పరనైపోవాలి, పొజిషన్ కావాలి, ఫేమ్ కావాలి, డబ్బు కావాలి, ల్యాండ్ కావాలి, ఈ ఆలోచనలో లోతు ఉన్నాడు. బట్ అబ్రహామ్స్ ఐస్ వర్ అపాన్ గాడ్. దేవా ఏమి ఇవ్వమంటావు నీకోసం? జాన్ ఎఫ్ కెనడీ అనే ఒక వ్యక్తి, అమెరికా ప్రెసిడెంట్, స్వేరింగ్ సెరమనీలో ఓత్ తీసుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు ఏంటో తెలుసా?
అమెరికా దేశ ప్రజలారా, దేశం నాకేం చేసిందని ప్రతిసారి అడగండి. దేశం కోసం నువ్వేం చేసావో చెప్పు, దేశం కోసం నువ్వేం చేయగలవో చెప్పు. ఆ ఒక్క స్టేట్మెంట్, ఆ ఒక్క ప్రసంగం అమెరికా చరిత్రను మార్చేసింది. ఎవ్రీ సిటిజన్ ఇన్ అమెరికా ఈజ్ సో రెస్పాన్సిబుల్ ఫర్ దర్ కంట్రీ. చాలా పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. దేశాన్ని ప్రేమిస్తారు, దేశం కోసం ప్రార్థన చేస్తారు. ఆ ఒక్క స్టేట్మెంట్, దేశం నాకేం చేసిందని ప్రతిసారి అడగండి, దేశం కోసం నువ్వేం చేసావో చెప్పు. ఆ మాటను ఇలా పారాఫ్రైజ్ చేస్తాను, జాగ్రత్త వినండి. ప్రతిసారి మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నాకేం చేశాడు, ఏం చేస్తాడు అని అడుగుతున్నాం, కానీ మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? విధేయత, విశ్వాసము, ఓర్పు, సద్గుణము ఇలాంటివన్నీ దేవుని సన్నిధిలో నేర్చుకోగలుగుతున్నామా? లేదా ప్రతిసారి ఏదో లోక సంబంధమైన ఆశ నెరవేర్చబడాలనే కోరిక ప్రభు దగ్గరికి వచ్చి కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? ఆలోచించేయాలి. అబ్రహాం యొక్క దృష్టి, ప్రభువా నీకేం కావాలో చెప్పు, ఇస్తా. నీకొక్కగానొక కుమారుని ఇవ్వగలవా అబ్రహామా? వై నాట్ లార్డ్, ఇస్తాను తప్పకుండా. పెందల కడ లేచాడట. అలాంటి టాస్క్ ఏదైనా మనకుంటే ఎంత డిలే చేయగలం అంత డిలే చేస్తున్నాం. ఏమన్నా దేవుడు మనసు మార్చుకుంటారేమోనని కదా. బట్ హీ రోజ్ అప్ ఎర్లీ. ప్రభువా నీ పని కన్నా నాకు ముఖ్యం ఇంకోటి లేదయ్యా, ముందు అది ఫినిష్ చేయాల్సిందే. ప్రొకాస్టినేషన్ కానీ డిలే చేయడంగా నాకు ఇష్టం లేదు. దేవుడు నీకు అప్పగించిన పనిని ఇంకెంతకాలం డిలే చేసి ఒకసారి ఆలోచించాడు. ఏదో పని దేవుడు నీకు అప్పగించాడు, సేవకులు అప్పగించారు, ఇంకెంతకాలం డిలే చేస్తా? అబ్రహాము పెందల కడ లేచాడట. 3 రోజులు ప్రయాణం చేశాడు. ఆ 3 రోజుల ప్రయాణంలో ఎక్కడ డీవియేషన్ లేదు. స్ట్రైట్ అవే హీ వాజ్ హెడింగ్ టువర్డ్స్ మొరాయా. మోరియా పర్వతం వైపుగానే వెళ్ళిపోతున్నాడు. అటు తిరిగి మనమైతే అటు తిరిగి దారి తెప్పారు. ప్రభువా నాకు తెలియట్లేదు మోరియా ఎక్కడ ఉందో ప్రభువా, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసే ప్రభువా అని ప్రార్థన చేస్తాం మనమైతే. బట్ అబ్రహాం వాజ్ సో కమిటెడ్, డిటర్మిన్డ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ డిజైర్. వచ్చాడు మోరియా పర్వతం మీద. ఇంక నేను మరలా అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం కాదు. కత్తెత్తేసాడట. ఇస్సాకును చంపి అతర దహన బలి అర్పించడానికి ఆ ఫైనల్ మూమెంట్లో, ఆ లాస్ట్ మినిట్లో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా వెయిట్, ఆగో, ఇందు మూలంగా నీవు నాకు భయపడువాడని తెలిసిందే. అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అనే ఆ టైటిల్ ఊరకనే రాలా, సంపాదించుకున్నాడు. విశ్వాసాన్ని రుజువుపరిచాడు. ప్రభువు మీద తనకున్న ప్రేమను రుజువుపరిచాడు. లోతు యొక్క అభిష్టము సొదొమ అయితే అబ్రహాం యొక్క అభిష్టం మోరియా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మొరాయా ఈజ్ ఆల్ అబౌట్ సాక్రిఫైస్. మొరాయా ఈజ్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్. ఓ పర్వతం ఎక్కాలంటే కష్టమే. లోతు దిగి వెళ్ళిపోయాడు మైదానంలోనికి, అబ్రహాం ఎక్కి వెళ్ళాడు మోరియా పర్వతం మీదకి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పొచ్చు దీనిలో. నీ అభిష్టం దిగి వెళ్ళిపోవాలని ఉందా, ఎక్కాలని ఉందా? ఆలోచించాయి. దిగి వెళ్ళిపోవడం చాలా ఈజీయే, లోక బ్రతుకు చాలా ఈజీ అని నిన్ను మరల చెబుతున్నాను. ఇట్స్ వెరీ ఈజీ టు లివ్ ఇన్ ద వరల్డ్, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్ టు క్లైంబ్ అప్ టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్, where you can prove your love toward God, where you can prove your faith on God, where you can prove that you're most obedient to the voice of God. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడతావని, విశ్వాస వీరుడు అని, ఆయన ప్రేమిస్తున్నాను రుజువుపరచుకోవడానికి కొన్నిసార్లు కొండ ఎక్కినట్టుగా నువ్వు ప్రయాసపడాల్సి వస్తుంది. ఈజీ లైఫ్, కాంప్రమైజింగ్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. లోకంలో బ్రతకడం చాలా ఈజీయే, కానీ దేవుని కోసం జీవించడం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. కానీ కెన్ యూ చూస్ దట్ పాత్? ఆ మార్గాన్ని నువ్వు ఎన్నుకోగలవా? ఆ మార్గాన్ని కోరుకోగలవా? లోతు అభిష్టము సొదొమ అయితే అబ్రహాము అభిష్టము మోరియా పర్వతం. ఇప్పుడు అట్లా చెప్పనా, లోతు కోరుకున్న సొదొమ మట్టి దెబ్బగా మారిపోయింది. అబ్రహాము కోరుకున్న మోరియా మీద ప్రభు అని యేసుక్రీస్తు మరణించడం ద్వారా ప్రపంచానికి ముఖ్య కేంద్రం అయింది. దేవునామాను స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సొదొమను చూసిన ప్రతి ఒక్కరూ పెదవి విరిచి వస్తారు, మోరియాను చూసిన ప్రతి ఒక్కరూ ప్రణమిల్లు వస్తారు. ఎందుకోసం తెలుసా? దట్స్ వేర్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. ఎక్కడైతే ఇస్సాకు బలి అర్పించబడ్డానికి మోరియా పర్వతం మీద తీసుకువెళ్ళాడో అక్కడే ప్రభు అని యేసుక్రీస్తు ఆ కొండ మీదే, మోరియా పర్వతం, ఆ తర్వాత కల్వరి కొండ, యేసుక్రీస్తు ప్రభు మన కోసం శిలువలో మరణించిన ప్రాంతం అదే. అబ్రహాము చూచిన చూపు, ఎదురు చూపు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూశాడు. నాశనం అయిపోయే విషయం కోసం లోతు చూశాడు. ఇశ్రాయేలుల అభిష్టం ఎవరి యందు ఉన్నది? జాన్ వెస్లీ అభిష్టం ఎవరి మీద ఉంది? ఎవరి యందు ఉన్నది? ఎందుకున్నదే?
నీ దృష్టి సొదొమ మీదన లేదా మోరియా మీదన పరీక్షించాలా. సో ఇద్దరు ఒకే కాలానికి చెందినవారు, ఒకే కుటుంబానికి చెందినవారు, బట్ స్టిల్ వీ హ్యావ్ సీన్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ దేర్ లైఫ్స్. రెండో జంట దగ్గరకు వద్దాం చూడండి. The second pair that I chose from the Bible is Esau and Jacob. ఏషావు మరియు యాకోబులు, వారిద్దరి మధ్య ఉన్న అభిష్టాలు ఏంటి, వారి కోరికలేంటి, వారి జీవితాలు ఎలా షేప్ చేయబడ్డాయో లేదా ఎలాంటి పర్యవసానాలు ప్రతిఫలాలు వారు పొందుకున్నారో ఈ జంట నుండి కూడా నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా ఏషావు గురించి చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 29-30. ఆదికాండం 25వ అధ్యాయము 29-30 చదవండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై, ఏషావు అరణ్యంలో తిరిగి అలసిపోయి పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, నేను అలసిపోయాను, ఆ ఎర్రగానున్న దానిలో అది అండర్లైన్ చేసుకుని మీ దగ్గర బైబిల్ ఉంటే ఎర్రగా ఉన్న దానిని కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. కొంచెం పెట్టు అని అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందును బట్టి ఏషావుకి మరో పేరు పెట్టారు, ఎదోమని. ఎదోమ్ అనే మాటకు ఎర్రని అని అర్థం. ఎర్రని అని అర్థం. ఓకే, 30వ వచనం కూడా చదివేశారా? ఈ వచ్చిన భాగాలు మనం చదివినప్పుడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, జాగ్రత్త వినండి. ఏషావు యొక్క అభిష్టము ఎర్రగా ఉన్న చిక్కుడుకాయల వంట మీద ఉంది. ఏషావు అభిష్టం ఎక్కడుంది చెప్పండి? టెంపరరీ థింగ్స్, ఆ రోజుకి ఆ పూటకి శరీరాన్ని సంతృప్తి పరిచేస్తే చాలు. ఎర్రగా ఉన్న వంటకూర, అది కలగూర వంటగా ఉంటుంది. మరి యాకోబు గారు మంచి వంటగాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి చెప్పండి ఏమి నేర్చుకున్నాడు? రెబకా గారు మంచి వంటలు చేసి ఉండదా? అందును బట్టి ఆ ఆర్ట్ ఎవరికి వచ్చేసింది? పురుషులు వంట చేయడం తప్పు నేను అంటలేదు. ఇప్పుడు కొన్ని పరిస్థితులు మరి అలా అనుకూలింపజేస్తున్నాయి. మరి పురుషులు కూడా ఏం చేసేసుకోవాలి, ఎవరి వంట వాళ్ళు చేసేయాలి. భార్య అంటది, మీరు ఎలాగే చేసేసుకుంటున్నారు కాబట్టి నాకు కూడా చేసి పెట్టేయండి అని. సో భార్యను ప్రేమించే భర్త అయితే చేసి పెట్టేయాలి ఆమె కూడా. ఇదివరకు అమ్మాయిలను అడిగేవారు పెళ్లి చూపుల్లో వంట వచ్చా అని. ఇప్పుడు అబ్బాయిలను అడుగుతున్నారు మీకు వంట వచ్చా? ఎందుకంటే మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వచ్చేసరికి మీరు ఏం చేసి పెట్టేయాలా? మరి నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదంటే మరి ఉద్యోగం చేసేయాలి, ఇది కూడా చేసేయాలి అని పురుషులను కూడా అడుగుతున్నారు వంట వచ్చా అని. థ్యాంక్ గాడ్ నాకు వంట చేయడం రాదు, ఎందుకంటే ఎప్పుడు నేర్చుకోలేదు, అవకాశం కూడా రాలేదు. బట్ మా పాల్ గారికి మాత్రం బాగొచ్చు. కొన్ని సీక్రెట్లు చెప్పేస్తా. పాల్ గారు 2 years హాస్టల్లో ఉన్నారు. ఆయన కాకినాడలో చదువుకునేటప్పుడు మా బంధువుల ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత వైజాగ్లో ఆయన MBA చదువుతున్నప్పుడు, MBA ఫినాన్స్ చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఒక రూమ్ తీసుకుని రూమ్మేట్స్తో ఉండి అక్కడ మరి వంటలు ఎలా నేర్చుకున్నాడో తెలియదు కానీ బాగా నేర్చుకున్నాడు. మంచి చికెన్ బిర్యానీ వండారంటే పాల్ గారు మామూలుగా ఉండదు అనమాట. చాలా చక్కగా చేస్తారు ఆయన. పురుషులు వంట చేయడం తప్పు నేను అంటలేదు, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అయితే యాకోబు కలగూర వంటకం చేస్తున్నాడు. ఈ లోపల ఏషావు రాగానే ఆ ఎర్రగా చూస్తున్న ఆ వంటకం మీద తన దృష్టి పడింది, తన అభీష్టం దాని మీదకి మళ్ళింది. అరణ్యంలో తిరిగి వచ్చాడు, పొలంలో వేటాడొచ్చాడు, బట్ స్టిల్ యాకోబు చేస్తున్న కలగూర వంటకం, ఇంగ్లీష్లో ద స్ట్యూ ఆఫ్ లెంటిల్స్ అన్నారు. లెంటిల్స్ అంటే మనం వాడుతున్న ఈ పప్పులు ఉంటాయి కదా, అవి కావచ్చు, లేదా ఇంకొక ట్రాన్స్లేషన్లో కొన్ని చిక్కుడుకాయలు లేదా కొన్ని కూరగాయల్ని స్ట్యూ చేస్తారు. సూప్ వేరు, స్ట్యూ వేరు. సూప్ అంటే అది చాలా పలచగా ఉంటుంది, త్రాగడానికి స్పూన్తో త్రాగడానికి వీలుగా ఉంటుంది, ఇట్స్ ఎ లిక్విడ్ స్టేట్. కానీ స్ట్యూ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది, ఇట్స్ లైక్ ఒక గరిటితో మనం తినాల్సిన ఒక కూర వలె ఉంటుంది. యాకోబు ఆ కలగూర వంటకాన్ని తనకున్న జ్ఞానంతో ప్రజ్ఞతో చేస్తూ ఉంటే బహుశా చాలా మంచి అరోమా వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత చాలా చక్కని రూపంలోకి అది రాగానే ఏషావు అడుగు పెట్టగానే, తమ్ముడా నాకు అది కావాలన్నాడు. ఏది కావాలి? అదిగో ఎర్రగా ఉంది కదా, ఆ చిక్కుడుకాయల వంటకం కావాలన్నాడు. ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ అన్నయ్య మరి చిన్న ఎక్స్చేంజ్ ఒకటి చేద్దాం అన్నాడు. ఏంటిది అంటే, చిక్కుడుకాయల కూర నీకు ఇచ్చేస్తాను, నీ బర్త్ రేట్ నాకు ఇచ్చే అన్నాడు, నీ జాస్తత్వం నాకు ఇచ్చే అన్నాడు. ఏం తమ్ముడా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు చిక్కుడుకాయ కూర వాల్యూ ఎంత, జాస్తత్వం విలువ ఎంత?
పూర్వదినాల్లో జ్యేష్ఠునికి 2 భాగాలు ఆస్తిలో. తండ్రికి 100 రూపాయలు ఉంటే 66 రూపాయలు జ్యేష్ఠుడికి ఇవ్వాలి, 33 రూపాయలు కనిష్ఠుడికి ఇవ్వాలి. అంటే 33% మాత్రమే, 33 పాయింట్ సంథింగ్ అనుకోండి, ఆ పర్సంటేజ్ కనిష్ఠుడికి వెళ్తుంది. మిగతాదంతా కూడా జ్యేష్ఠుడికి రావాలి. పూర్వదినాల్లో ఉన్న కట్టడది. డూ యూ వాంట్ టు లూజ్ యువర్ బర్త్ రైట్ ఫర్ ఎ స్ట్యూ ఆఫ్ లెంటిల్స్? ఒక చిక్కుడుకాయల వంట కోసం నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటావా ఏషావంటే? నాకెందుకు నా జ్యేష్ఠత్వం, చచ్చిపోయేలాగున్నాను నేను, నాకు ఆ ఎర్రని కూర మీద మనసు పడిపోయింది, నా ప్రాణం నాకు లెక్కలేదు, ఆ కూరే నాకు కావాలి. ఆర్ వీ నాట్ ఫైండింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ టుడే? ఏషావు లాంటి మనస్తత్వమే, ఏషావు లాంటి యాటిట్యూడ్ ఉన్న యువత ఈరోజు కనబడటం లేదా? ఎవరికి కావాలండి నిత్య జీవం? ఎవరికి కావాలండి పరలోకం? ఎవరికి కావాలండి బైబిల్? ఎవరికి కావాలండి దేవుడు? ఎవరికి కావాలండి భక్తి? ఆ రోజు నేను ఆనందపడ్డానికి నాకు నచ్చిందేదో నాకు దొరికేస్తే చాలు. ఆ పొగ త్రాగడం, జూదం ఆడడం, అసభ్యకరమైన స్నేహాలు, పోర్నోగ్రఫీలు, సెక్స్టింగ్లు, అవి ఇవి నాకు సంతృప్తినిస్తాయి. కానీ హూ కేర్స్ ఇటర్నల్ లైఫ్? హూ కేర్స్ బర్త్ రైట్? Who cares the privileges that are given in Christ Jesus? యేసు ప్రభులో నాకు ఇవ్వబడిన ఆధిక్యతలు నాకెందుకు? ఆ ఐడెంటిటీ నాకెందుకు? నాకు కావాల్సింది ఆ రోజు సుఖం, ఒకనాటి సుఖం, ఒకనాటి సంతోషం. దానికోసం నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. సౌదీ అరేబియా నుండి ఒక యవనస్తుడు వచ్చి నన్ను కలిశాడు. చాలా చక్కగా ఉన్నాడు చూడడానికి, ఆరోగ్యవంతంగానే కనబడ్డాడు. అన్న నా కోసం ప్రార్థన చేయండి. చేస్తాను తమ్ముడా, ఏంటి సంగతి? కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడవడం ప్రారంభించాడు. అన్న, ఎన్నో ఆశలతో సౌదీ అరేబియా వెళ్ళాను, 15 లక్షలు అప్పు చేసి వెళ్ళిన 2 నెలలు బాగానే ఉన్నాను. నా ఆలోచన అంతా కూడా నా అప్పు తీర్చేయాలా, నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టాలా, సౌదీ అరేబియాలో చక్కగా దేవునిలో కొనసాగాలనే ఆలోచనే. 2-3 నెలల తర్వాత చెడ్డ సాంగత్యం నాకు అలవాటైపోయింది. 2 సార్లు తప్పు చేశానన్నా నేను. ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి నా దేహంలోకి వచ్చేసింది. ఎవ్వరికీ తెలియదు, సేవకులను మీకు మాత్రమే చెబుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. బతుకు మీద ఆశ లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఏమవుద్దో తెలీదు. స్టిల్ అన్మ్యారీడ్, వివాహం జరుగుద్దో లేదో తెలీదు, నా ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందో తెలియదు. 2 సార్లు దారి తప్పాను. ఈరోజు లైఫ్ లాంగ్ ఆ వ్యాధిని మోసుకుని తిరగాల్సిన బాధ్యత. అందరినీ చూస్తూ ఉంటే, ఆరోగ్యవంతులైన యవనస్తులు అందరినీ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు అసూయ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇట్స్ మై ఓన్ డెసిషన్ దట్ క్రష్డ్ మై లైఫ్. ఇది నా సొంత నిర్ణయమే కదా, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఎన్నో ఆశలతో ఏదో సాధించాలా, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, వారి యొక్క వృద్ధాప్యంలో వారిని కాయాలి అని ఆశతో వెళ్ళాను. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు నేను ఉంటాను కూడా తెలియదు అన్న. నా కోసం ప్రార్థన చేయండి. ఏడ్చాడు. ఎంతసేపు ఊరుకోబెట్టినా ఊరుకోలా, ఏడుస్తూనే ఉన్నాడు. నేను చెప్పాను, తమ్ముడు నువ్వు పశ్చాత్తాపడ్డావు, మంచిది, ప్రభువుకి అప్పగించే జీవితం దేవుడు నడిపిస్తాడు. బట్ హీ వాజ్ రిగ్రెటింగ్ అబౌట్ హిస్ డెసిషన్. ఒక్క రోజు సుఖం కోసం, లేదా ఒక 2 సార్లు శారీరకమైన సుఖం కోసం ఒక వ్యాధిని మీద వేసేసుకున్నాడు. జీవితాంతం ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎదిగి మాట చెబుతున్నాను తెలుసా? ఏషావు మనస్తత్వం అదే. ఒక టెంపరీ జాయ్ కోసం, ఒక టెంపరీ ప్లెజర్ కోసం విలువైన వాటిని ఫణంగా పెట్టేసుకోవడం. ప్రియ చెల్లెములారా, ప్రియ తమ్ముళ్ళారా, లోకం చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ రోజుల్లో. ప్రతి చోట అట్రాక్షన్, ఎర్రని. ద వరల్డ్ ఈజ్ సో అట్రాక్టివ్. సినిమాలు అదే అట్రాక్షన్, లోక సంబంధంగా అన్నీ అదే అట్రాక్షన్లు. మీరు ఎక్కడ చూడండి, రెస్టారెంట్స్కి వెళ్తే ఫైన్ డిషెస్ అన్నీ కూడా కలర్ వేసి సర్వ్ చేస్తారు. ఎందుకోసం తెలుసా? ఆ కలర్లోనే ఉంది మాయంతా, ఆ కలర్లో ఉంది మొత్తం అంతా. ఎర్రగా కనబడే కూరలు, ఎర్రగా కనబడే ఆకారాలు, ఎర్రగా కనబడే వస్త్రాలు, ఆకర్షణీయమైన ఈ ప్రపంచం మనిషిని పక్కదారిలో తీసుకెళ్ళిపోతా ఉంది. నిజమైన సౌశీల్యం, నిజమైన అందం, నిజమైన సౌందర్యం, మనస్సుకు సంబంధించిన విషయం లోకం మర్చిపోయి చాలా కాలమైంది, ప్రపంచం మర్చిపోయి చాలా కాలమైంది. వివాహాల్లో కావచ్చు, వ్యక్తిగత నిర్ణయాల్లో కావచ్చు, అంతా కూడా కలర్ఫుల్గా ఉండాలని ఆలోచన. వాటిల్లోనే అపవాది చాలా మందిని వెనుకకు లాక్కు వెళ్ళిపోతున్నాడు. సంఘ వాతావరణం, ఆన్లైన్ ప్రేయర్లు చాలా మందికి నచ్చవు. అదే ఒక క్లబ్ వాతావరణం, ఒక పబ్బు వాతావరణం చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది యవనస్తులకి. రాత్రంతా
సాయంకాలం 7 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల దాకా పబ్బులు పెట్టండి, ఉండరంటారా యవనస్తులు? అదే ఆల్ నైట్ వరకు రమ్మనండి, ఎంతమంది వస్తున్నారు యవనస్తులు? నా గ్లామర్ పోతుంది అన్నాడు ఒక ఆయన. ఆల్ నైట్ వరకు వస్తే ఏం పోద్దట? గ్లామర్ పోద్దట. మోకరించలేడు, ప్రార్థన చేయలేడు, దేవుని సందికి రాలేడు. ఏదైనా ఆత్మావేశంతో దేవుని సేవ కూడా 5 నిమిషాల ప్రసంగం ఎక్కువ చెబితే ముళ్ళ కంపం మీద కూర్చున్న ఫీలింగ్ కొంతమందికి. వాయ్? ఎందుకు అంటే మంచి నచ్చట్లా, పరిశుద్ధత నచ్చట్లా, లోకం, ఆకర్షణ, పాపం మనిషిని ఈడ్చుకుని పోతుంది. ఆకర్షణ అనే ఒక్క ముసుగులో. బీ కేర్ఫుల్ వెన్ థింగ్స్ ఆర్ అట్రాక్టివ్. అందును బట్టి చిన్నప్పుడు సామెతలు చదువుకునేటప్పుడు ఇవన్నీ మనం చదువుకున్నాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా ఏం కాదట? బంగారం కాదు. ఇంక ఇన్ఫ్యాక్ట్ బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ ఇంకా ఎక్కువ ఏం చేస్తుంది చెప్పండి? మెరుస్తాడు, దగలాడిపో. వివాహాల వయసు వచ్చినప్పుడు కూడా చాలామంది అమ్మాయి ఎర్రగా ఉందా, అబ్బాయి ఎర్రగా ఉన్నాడా, ఈ లుక్స్కే ప్రాధాన్యత. ప్రార్థన చేస్తుందా, వాక్యం చదువుకుందా, మారు మనసు పొందిందా, దేవుని సేవలో కొనసాగుతుందా, దేవుని కోసం జీవించే అమ్మాయి అయినా ఈ కాదు అడగట్లా. అమ్మాయి చూడడానికి బాగుందా, అబ్బాయి చూడడానికి బాగున్నాడా, అయితే సెట్ అయిపోద్దండి మ్యారేజ్. మొన్నకు ఎవరు అన్నాడు, దగలాడిపోయిందని చేసుకున్నానన్న, ఇప్పుడు బగలాడిపోతుందన్న లైఫ్ అన్నాడు. కొంతమంది దగ్గర చాలా ఇలాంటి జ్ఞానం ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంటే బయటకు వస్తాడు. దగలాడిపోయిందని చేసుకున్నాడంటే అమ్మాయిని, బగలాడిపోతుందంటే ఇప్పుడు జీవితం అంతా. అంటే అందరూ అలా ఉంటారు నేను అంటలా, కానీ చాలా మట్టుకు ఇలాగే జరుగుతున్నాయి ఈ రోజుల్లో. చూడలా మీరు న్యూస్లో, చూడలా ఈ వారంలో బర్త్డే సెలబ్రేషన్ చెప్పి ఎక్కడికో క్లిఫ్ దగ్గర తీసుకెళ్తే తోసేసిందంట ఆ అబ్బాయిని. ఎంత దారుణం అండి! 17 కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేసుకుందామని ఆ ప్లానింగ్లో ఉన్నాడు అబ్బాయి. 600 కోట్ల రూపాయల ఆస్తట. పెళ్లి షాపింగ్ కోసం డబ్బులు ఇవ్వవా అంటే ₹1 కోటి ఇచ్చాడటండి అబ్బాయి. ₹1 కోటి. అంతగా ప్రేమిస్తున్న యవనస్తుడిని తీసుకెళ్ళి క్లిఫ్ దగ్గర తీసుకెళ్ళి తోసేసిందట. అంతకుముందు ఒకసారి తోసిందట. వాడికి అప్పుడైనా కళ్ళు తెరవబడ్డాయి అంటే తెరవబడలా. మరి అక్కడ పాము ఉంది అందుకని తోసేసాను అందంట. సరే నిజం అనుకున్నాడు, నటించింది ప్రేమ. మరలా తీసుకెళ్ళింది కొండ శిఖరం మీదకి తోసేసింది. చచ్చిపోయాడు తలకాయ బద్దలై. కనీసం రెగ్రెట్ కూడా లేదు అమ్మాయికి ఈ రోజుల్లో. వెళ్ళిన వాళ్ళందరికీ అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరణ చిహ్నాలు చూపిస్తుందట. ఏమైపోయింది ప్రపంచం? అట్రాక్టివ్గా ఉండాలనుకున్నాడు, అట్రాక్టివ్గా ఉన్న వాటిని కోరుకోవాలనుకున్నారు. ఆఖరి జీవితం ఇబ్బందులు పాలైపోయింది. వెన్ ఎవర్ యూ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఎనీథింగ్, ఆత్మనేత్రాలతో చూడండి, మనోనేత్రాలు తెరవండి, విశ్వాస నేత్రాలతో చూడండి. దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఏషావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఆ తర్వాత మీరు అడగచ్చు, ఏమండి యాకోబు ఏషావు దగ్గర నుండి ఆశీర్వాదాలు దొంగిలించేశాడు కదా? దొంగిలించలా, అవి ముందే ఇచ్చేశాడు. ఎవరో? ఏషావు ఇచ్చేశాడు. వచ్చేసింది అంతే యాకోబు. అదంతా ఒక థియాలజీలో ఒక టాపిక్ అదంతా కూడా. సరే, కానీ ఇక్కడ మనం టచ్ చేస్తున్న అంశం ఏంటంటే యాకోబు అభిష్టము ఎర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర మీద ఉంది, ఎర్త్లీ థింగ్స్ మీద ఉంది. బట్ కమ్ టు జేకబ్. యాకోబు దగ్గరికి వస్తే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బెయేర్షెబా నుండి హారాను వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట చీకటి పడిపోతే సాయంకాలం నిద్రపోవాలని చెప్పి ఒక రాత్రిని తీసుకొచ్చి తలగండగా చేసుకున్నాడు. ఆ రాత్రి యాకోబు గారికి ఒక స్వప్నం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది ఆయనకి? స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏముందో తెలుసా? ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన ఒక కొన ఎక్కడికి వేయబడింది? ఆకాశానికి. మరొక కొన ఎక్కడుంది? భూమి మీదకు ఉంది. దేవుని దూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుచు దిగుచున్నారు. దట్స్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుని దూతలు ఎక్కడ దిగడం అంటే సందేశాల మార్పు జరుగుతుంది. పైనుండి క్రిందకి, క్రింద నుండి వర్తమానాలు, కింద నుండి ప్రార్థనలు వెళ్తున్నాయి, పైనుండి వర్తమానం వస్తుంది. ఆ నిచ్చెన చూశాడు యాకోబు. హీ వాజ్ ఇన్ అ డిసప్పాయింట్మెంట్, డిస్ట్రెస్నెస్, ఫియర్, యాంగ్జైటీలో ఉన్నాడు. వాళ్ళ అన్న ఎక్కడొచ్చి చంపేస్తాడని భయంతో పరుగులెడుతున్నాడు. అలా వెళ్తుంటే ఒక చోటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అరే, ఈ చీకటిలో ప్రయాణం సాధ్యం కాదు, ఇక్కడే పడుకోవాలనుకున్నాడు. యాకోబు మామూలుగా పడుకోవచ్చు కదా, ఒక తలగడ కావాలనుకున్నాడు. అంటే మీరు ఊహించండి, యాకోబు రాత్రి పడుకునే ప్రతిసారి ఏం పెట్టుకున్నాడు అనమాట? తలగడ పెట్టుకున్నాడు. అలవాటు ఉంది ఇంట్లో, ఏ లోటు లేదు యాకోబుకి.
తల్లి చాటున చక్కగా బ్రతుకుతున్నాడు, టైం టు టైం ఫుడ్, చక్కగా తలగడ వేసుకుని పడుకునే అంత స్థాయి. అందును బట్టి ఆ రాత్రి అరణ్యంలో మామూలుగా పడుకోవాలా, తలగడ కావాలనుకున్నాడు. అటు ఇటు చూస్తే రాయి దొరికింది. ఏదో ఒకటి ముందు మనం ఆ రాత్రి పడుకోవాలనుకున్నాడు, ఆ రాయి పెట్టి తలగడగా చేసుకుని పడుకున్నాడు. He started seeing the vision of God. దేవుని యొక్క దర్శనాన్ని చూడడం ప్రారంభించాడు. నిద్ర తెలిసి గడగడ వణికాడు. ఇది దేవుని స్థలమే, దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్ అండ్ ఐ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ ఎస్ బెతెల్. బేతెల్ అనే పేరు పెట్టాడు. బేతెల్ అనగా దేవుని మందిరం, ఏల్ అనగా దేవుడు, బెత్ అనగా మందిరం, గృహం. అక్కడ దేవునితో మాట్లాడాడు, కమిట్మెంట్ తీసుకున్నాడు, దేవునికి వాగ్దానాలు పొందుకున్నాడు. నేను మరలా ఈ ప్రాంతం తిరిగి వస్తాను నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. యాకోబు జీవితంలో మలుపు తిరిగిన సంఘటన అంటూ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి మలుపు ఎక్కడే తిరిగింది? ఆదికాండం 28లో. ఆ తర్వాత ఆదికాండం 32లో పెనుయేలు దగ్గర మరొక మలుపు తన జీవితంలో. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఏశావు దృష్టి ఎర్రని కూర మీద, యాకోబు దృష్టి పరలోకానికి వేయబడిన నిచ్చెన మీద. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏశావు అభిష్టము ఒక్క పూట కూటి కొరకు నేను బ్రతికితే చాలు, ఈ ఒక్కటి తినేస్తే చాలు అన్న ఆలోచన. కానీ ఏశావు యొక్క అభిష్టము పరలోకానికి వేయబడిన నిచ్చెన, అనగా నిత్యరాజ్యం వైపుగా తన దృష్టిని నిలిపాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు నిలిచారు అంటే యాకోబు నిలిచాడు. ఏశావు ఆ తర్వాత గతించిపోయాడు, అతని చరిత్ర గతించిపోయింది. కానీ యాకోబు చరిత్ర కొనసాగింది. యాకోబు నుండి 12 మంది కుమారులు, అక్కడి నుంచి 12 గోత్రాలు, అక్కడి నుంచి చరిత్ర కొనసాగుతూనే ఉంది. నీ దృష్టి పరలోకానికి భూమికి వేయబడిన నిచ్చెన మీద ఉందా, లేదా ఆ పూట నేను బ్రతికేస్తే చాలు, ఆ పూట నాకు ఆనందం దొరికేస్తే చాలు అనే ఎర్రని చిక్కుడుకాయల కూర మీద ఉందా? ఆలోచించే. అబ్రహాము అభిష్టము మోరియా అయితే, లోతు అభిష్టము సొదొమ అయితే, ఇక్కడ ఏశావు అభిష్టము చిక్కుడుకాయల కూర అయితే, యాకోబు యొక్క అభిష్టం దేని మీద ఉంది? దేవుని మీద ఉంది. ఆ నిచ్చెన ఎవరు? యోహాను 1:51 చదివితే ఆ నిచ్చెన ప్రభువే, యేసు ప్రభువే స్వయంగా చెప్పారు, ఆ నిచ్చెన నేనేనని. భూలోకానికి పరలోకానికి వేయబడిన నిచ్చెన ఒక కొన పరలోకానికి అంటితే మరొక కొన భూమి మీద కంటింది. ఈ ప్రపంచంలో అలాంటి విలక్షణమైన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన ఒక కొన పరలోకం, మరొక కొన భూమి మీద, అనగా ఆయన దేవుడయుండి మనిషిగా ఈ లోకానికి ఏం చేశాడు? ఆయన వచ్చాడు. దట్స్ కాల్ ద స్పిరిచువల్ లీడర్. నిచ్చెన అంటే ప్రభు అని యేసయ్యే. అంటే యాకోబు దృష్టి దేవుని మీద ఉంది, నిచ్చెన మీద ఉంది. క్రీస్తు ప్రభువు నరావతారగి లోకానికి వచ్చే అంశం మీద యాకోబు ఆనాడే దృష్టి నిలిపాడు. కానీ ఏశావు దృష్టి ఆ పూట కొరకు, తన కొరకు ఆనందం ఇచ్చే చిక్కుడుకాయల వంట మీద ఉంది. మూడో పేరు దగ్గరికి వస్తున్నాను, చూడండి త్వరగా మాట్లాడుతున్నాడు ప్రభు మనతో. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది డల్లగా కూర్చున్నారు మరి. రైట్. మూడవ గుంపు, వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలానికి చెందిన వారు కాకపోవచ్చు, కానీ ఒకే వయసుకు మాత్రం చెందిన వారు అయి ఉండొచ్చు. వారిద్దరిని మేము పరిచయం చేస్తాను. వారి అభిష్టాలు ఏంటో కూడా మీకు తెలియజేసి ఫైనల్ పాయింట్కి వచ్చి నేను ముగింపులోకి వచ్చేస్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 2 Kings chapter 5:3. దానిలో రాయబడిన మాట ఒకటి ఉంది, ఆలోచించేద్దాం. చదవండి. షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని, నా ఏలినవాడు ఉండాలి అని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలండి. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి కొంతమందిని చెరగొని పోయాడు. బహుశా కొంతమంది యవనస్తులను కూడా తీసుకుని పోతే నయమాన్ ఇంట్లోనికి ఒక యవనస్తురాలు వచ్చింది పనిచేయడానికి. ఆమె ఇశ్రాయేలు దేశం నుండి చెరగొనిపోయిన వ్యక్తుల్లో ఒకటి. అంటే మీరు ఊహించండి ఆ దృశ్యాన్ని. వాళ్ళ ఇంట్లో ఉంది, పేరెంట్స్తో చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల నయమాన్ వచ్చాడు, ఆ అమ్మాయిని 2 చేతులు కట్టేసి లాక్కుని పోయాడు. ఇంతగా ఇబ్బంది పెట్టిన వీడి కాళ్ళు ఎప్పుడు విరిగిపోతాయా, చేతులు ఎప్పుడు విరిగిపోతాయా? ప్రక్క దేశస్తులు ఎవరైనా యుద్ధానికి వచ్చి ఇతన్ని వైఫ్ని ఇద్దరిని పట్టుకుపోతే అంత బాగుంటుంది. ఇయే కదా కోరుకునేది. ఎవరైనా మనకి ఎవరికైనా హాని చేస్తే మనం కోరుకునేవి కాదండి.
మనకెవరైనా ఇబ్బంది పెడితే మనం కోరుకునేవి కాదా? వీరి నాశనం ఎప్పటిదాకా చూస్తానో ఖచ్చితంగా నేను అప్పటిదాకా బతికే ఉండాలి అనుకునేవాళ్ళు లేరంటారా? వీరి అంతాన్ని చూడాలి, వీరి నాశనాన్ని చూడాలి అని ఆశపడేవాళ్ళు ఉండరా? కానీ ఈ అమ్మాయి ఒక ప్రతికూల వాతావరణంలో బ్రతుకుతూ ఏ ఇంట్లో అయితే ఇబ్బంది గురవుతుందో ఆ ఇంట్లో ఆ యజమానుడు బాగుపడాలని కోరుతుందంటే ఈ కోరిక సామాన్యమైందా? ఈ కోరిక మానవ హృదయంలోంచి వచ్చేదా? ఖచ్చితంగా కాదు. మానవ హృదయానికి కొన్ని పరిధులు ఉండొచ్చేమో. ఇతరుల కొరకు మంచిని ఆకాంక్షిస్తే, వారు మనకు మంచి చేస్తే వారికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో సౌమ్యులు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైనా చెడు చేస్తే వెంటనే చెడు అవ్వాలనే కోరుకుంటారు, కానీ వాళ్ళకి మంచి జరగాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? నయమాన్ ఇంట్లోకి వచ్చిన ఈ చిన్న అమ్మాయి కోరుకుంటుంది ఏంటంటే, మా దేశంలో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. హీఈస్ అ పవర్ఫుల్ ప్రాఫిట్, హీఈస్ అ ప్రేయర్ఫుల్ ప్రాఫిట్. ఆయన ప్రార్థన చేస్తాడు, శక్తివంతమైన ప్రవచనాలు చెబుతాడు. ఆయన దగ్గరికి కనుక నా యజమానుడు వెళ్తే బాగుపడతాడు. ఆమెకు తెలుసు అక్కడికి వెళ్ళడానికి ఎన్నో బ్యారియర్స్ ఉన్నాయని. ఇప్పుడే కదా ఆ దేశానికి వెళ్ళి చెరగొన తీసుకొచ్చాను, ఇప్పుడు మరలా ఆ దేశం దగ్గరికి నాకు ఈ వ్యాధి ఉందని వెళ్తే వాళ్ళు సంబరాలు చేసుకోరా? నయమని ఒప్పుకుంటాడో లేదో తెలియదు. రాజకీయ బ్యారియర్స్ ఉంటాయి, సరిహద్దులు దాటాలంటే పర్మిషన్లు కావాలి. ఆ ఉన్నత స్థానంలో ఉన్న ప్రవక్తను కలవాలంటే రాజు దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం కూడా ఆ నయమానుకు తెలుసు. ఇన్ని బ్యారియర్స్ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా షీ స్టార్టెడ్ షేరింగ్ ఎ గుడ్ న్యూస్. ఒక శుభవార్త చెప్పడం ఆమె ప్రారంభించింది. నయమాను స్వస్థత పొందడానికి ఉన్న కారణాలు ఒక కారణం ఏంటో తెలుసా? ఈ చిన్నమ్మాయి చెప్పిన సువార్తే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది ఆమె కోరిక. తన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకునే అత్యుత్తమైన కోరిక ఈ చిన్న కుమార్తె వెల్లడి చేసింది. ఆమె అభిష్టం నయమాను బాగుపడాలని. నీకుందా అలాంటి కోరిక? పతనమైపోతున్న మనుషులు, పాపంలో బందీలుగా ఉన్న మనుషులు, లోకంలో చెడిపోతున్న వారిని చూసి హేళన చేస్తున్నావు, జోకులు వేసుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు, వాళ్ళని చూసి అదంటున్నావు ఇదంటున్నావు, వాళ్ళ కర్మ ఇలా కాలిపోయింది అంటున్నావు, లేదా వాళ్ళకి ఇలాగే జరగాలని ఒకలాంటి ఆత్మ సంతృప్తిలోనూ ఉంటున్నావు. కానీ వాళ్ళు బాగుపడాలని ఎప్పుడైనా ఆశించావా? వాళ్ళు బాగుపడాలని ఎప్పుడైనా కోరుకున్నావా? నేను చెప్తున్నా, దేవుని సేవకునిగా క్రైస్తవునిక తప్పనెప్పుడు కూడా చెడిపోయిన మానవుడు బాగుపడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితికి రావాలనే ఆలోచన. సువార్త సభలు, కాన్ఫరెన్సులు, ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు ఇవన్నీ ఎందుకు అంటే సమాజం బాగుపడాలా, చెడిపోతున్న వ్యక్తులు బాగుపడాలా, దారి తెప్పిన వారు దారిలోకి రావాలా, క్రీస్తు యొక్క మహిమను తెలుసుకోవాలి, క్రీస్తు సువార్త ప్రకాశం వారికి కనుపరచబడాలనే ఆలోచనతోనే దేవుని సేవకులు మరియు దేవుని సంఘం ముందు కొనసాగుతుంది. కొంతమంది తెలియక ఇదేదో మత ప్రచారం అనుకుంటారు, కొంతమంది ఇదేదో వ్యాపారం అనుకుంటారు. నో మై ఫ్రెండ్స్, దేవుని సువార్త పరిచర్యలో ప్రతి పని కూడా ఆత్మల సంపాదన ధ్యేయమైతే దేవుని కార్యాలు జరుగుతాయి. అనేక మంది బాగుపరచబడాలని ఆలోచన. నా సేవ జీవితంలో చాలామంది నేను చూశాను. అనేక మంది వచ్చి నా చేతులు పట్టుకుని వేసాలన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ మెసేజెస్. మీరు అందిస్తున్న వర్తమానాల ద్వారా మా కుటుంబాల్లో మార్పులు చూశాం. అనేక మంది స్త్రీలు నా దగ్గరికి వచ్చి, అన్న మీరు అందించిన వర్తమానాల ద్వారా నా భర్త మారాడన్న. ఒకప్పుడు చాలా భయంకరంగా జీవించేవాడు, చాలా భయంకరంగా బ్రతికేవాడు, కానీ ఈ రోజున క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. వెస్లీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు బ్రదర్ అన్న? మా నాన్న ఒక నాస్తికుడు అన్న, ఎవరి మాట వినేవాడు కాదు అసలు. దేవుడు లేడంటే లేడంతే. ఎంత మొండి అంటే ప్రపంచంలో జగమొండి అనే అవార్డు ఏమైనా వస్తే మా నాన్నగారికి ఇచ్చేయాలన్నాడు. అంత భయంకర వ్యక్తి మా తండ్రి. జగమొండిగా ఉండేవాడు, వాదించేవాడంతే దేవుడు లేడని. కానీ మీ ప్రసంగాలు మెల్లగా అలవాటు చేశాం. ఈ రోజున మాకంటే బలంగా దేవుణ్ణి నమ్ముతున్నాడు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది బాగుపడడం కాదా? క్రీస్తు ప్రభు మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ పట్టుకుని పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు అనేక మంది క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన శిలువ త్యాగం యందు నమ్మిక ఉంచి క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నవారే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో? ఎవరు లేరు. మరి ఎందుకు ఈ రోజున కొంతమంది బాధపడిపోతున్నారు? ఎందుకు కొంతమంది ఈ రోజున బాగా ఇబ్బందులు పడుతున్నారంటే వారి చెడ్డ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని. అది క్రైస్తవ్యం పెరిగితే బ్రాందీ షాపులు మరి మూసేయాలి కదా.
మరి అక్కడే ఏదో చాలా కమిషన్లు వచ్చేవి చాలామందికి, అందును బట్టే బాధ అనమాట. కోడి పందాలు ఉండవు కదా, క్లబ్బులు ఉండవు కదా. మొన్న ఎక్కడో విన్నాను ఒక ఎమ్మెల్యేకి, నియోజకవర్గం పేరు చెప్పనులేండి, మళ్ళీ అనవసరంగా లేనిపోయినాయి ఇవన్నీ మొదలెడుతున్నారు ఇప్పుడు. రోజుకి 20-30 లక్షల రూపాయలట క్లబ్బుల మీదను కోడి పందాల మీద అతనికి వచ్చే కమిషను. మరి అవి పోతే బాధే కదా మరి. అందుకనే అయితే క్రైస్తవం మీద పడిపోవాలి, ఇప్పుడు చర్చిల మీద పడిపోవాలా, చర్చిలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఎందుకు వస్తుంది అంటే అక్కడ లాభాలు పోతాయి కాబట్టే. యేసు ప్రభువుని నమ్ముకుని చెడిపోయినోడు చరిత్రలో లేడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభువుని నమ్ముకుని బాగుపడినవాడే, లేవనెత్తబడిన వాడే, ఉన్నతమైన స్థితికి వచ్చిన వాడే, కానీ చెడిపోయినోడు ఒకడు కూడా లేడు. హల్లెలూయా. నా యజమానుడు బాగుపడాలా, నా దేశం బాగుపడాలా, నా రాష్ట్రం బాగుపడాలా, నా జిల్లా బాగుపడాలి, నా పట్టణం బాగుపడాలి. ఎందుకు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తారు? పట్టణాల కోసం, దేశం కోసం బాగుపడాలని ఆలోచనే. అబ్రహాము యొక్క విజ్ఞాపన లోతును సొదొమలోంచి బయట తీసుకొచ్చినట్టుగా దేవుని బిడ్డల యొక్క విజ్ఞాపన, దేవుని సన్నిధిలో వారు చేసే ఆక్రందన సమాజంలో బాగు చేస్తుంది. యవనస్తురాలకు ఉన్న కోరిక నా యజమానుడు బాగుపడాలని. కాలం వేరు కావచ్చు, కానీ దాదాపు అదే వయసులో ఒక అమ్మాయి ఒక రోజున కోరుకుంది. ఆ అమ్మాయి గురించి కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. మాథ్యూ చాప్టర్ 14:8. దానిలో రాయబడిన మాట త్వరగా రండి. తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి. ఎక్కడ పెట్టాలంట? ఒక యవనస్తురాలు కోరుకుంటుందండి, బాప్తిస్మిచ్చి యోహాను తలను పట్టుకొచ్చి ఒక పళ్ళెములో పెట్టి నాకు ఇవ్వండి అమ్మా. అదేమన్నా షో కేసులో పెట్టుకునే వస్తువా? యోహాను గారు తలకాయని తీసుకెళ్ళి ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చేస్తానో మీకు అనవసరం, ముందు ఆ తలకాయని నరికేయండి, ముందు నుండి వేరు చేసేయండి. ఎందుకు? ఆయన ఏమన్నా అన్యాయం చేశాడమ్మా? ఏమన్నా నేరం చేశాడా? మీ కుటుంబాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? అసభ్యంగా ప్రవర్తించాడా? ఏమన్నా ఇబ్బంది కలిగిన మాటలు మాట్లాడా? అవధులు దాటి పరిధులు దాటి బూతు మాటలు ఏమన్నా మాట్లాడా? ఎందుకమ్మా యోహాను గారు తల ఎందుకు కొట్టాలి? కొట్టేసేయాలంతే. ఎందుకు గద్దించాడో? ఫిలిప్ అనబడే వ్యక్తి యొక్క భార్య, ఫిలిప్ అనబడే భార్యగా ఉన్న హెరోదియాను హేరోదు ఉంచుకున్నాడట. బైబిల్ సెలవిస్తుంది. పెళ్లి చేసుకోవడం వేరు, ఉంచుకోవడం వేరు. ఈ రోజుల్లో కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. పెండ్లి ఒకరిని చేసుకుంటున్నారు, ఉంచుకునేది మరొకరినే. సంపాదన 2 భాగాలు, ఒక భాగం కట్టుకున్న భార్యకు, మరొక భాగం ఉంచుకున్న ఆమెకి. ఎక్కడో తగులుకుందండి, ఆఫీసులోనో, ప్రయాణంలోనో, హాస్పిటల్లోనో ఎక్కడో చోట తగులుకుందండి. అక్కడి నుంచి ఇద్దరి మధ్య స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఉండలేనంటున్నాడండి, వదిలిపెట్టి ఉండలేనంటున్నాడండి. అందును బట్టి ఆస్తి 2 భాగాలు, జీతం 2 భాగాలు, పెన్షన్ 2 భాగాలు. ఎందుకే ఈ పరిస్థితి? ఇంటికి దీపం వెళ్ళాలన్నారు, 2 దీపాలు ఉంటే మాడిపోతాం. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. ఒక దీపం ఉంటే వెలుగు ఉంటుంది, 2 దీపాలు ఉంటే నల్లగా మాడిపోతాం. మాడిపోయారు చాలామంది. అలాంటి అపవిత్రమైన జీవితాలు ఉన్నాయా? హేరోదు రాజును నన్ను ఎవడో అడగలేడు అనుకున్నాడో, తన తమ్ముని భార్యను తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చాడు హేరోది అని. యోహాను గద్దించాడు. అది తప్పది, అది న్యాయం కాదో, అది సరైన పద్ధతి కాదు అన్నాడు. అంతే. సరి చేసుకోవాల్సిన హేరోదు యోహాను మీద పగబట్టేసుకున్నారు. సరే, అవకాశం ఎప్పుడు వస్తుందని చూస్తుంది. ఈ లోపల హేరోదు బర్త్డే వచ్చింది. హేరోదియా తన కుమార్తెను తీసుకొచ్చిన సలోమే, అమ్మాయి పేరు సలోమే, ఈరోజు నువ్వు డ్యాన్స్ వేయాలా. అలాగే మమ్మీ. ఎవరి ముందు? హేరోదు గారి ముందు. ఎలా వెయ్యాలంటే డ్యాన్సు, ఆయన మంత్రముగ్ధుడైపోవాలా. ఏది కావాలంటే అది ఇచ్చేస్తానన్నాలా. ఆ ఆఫర్ రాగానే నా దగ్గరికి వచ్చాయి, నా మైండ్లో ఒకటి ఉందంది. వెళ్ళింది సలోమే, నాట్యం ఆడింది. జాగ్రత్త వినండి, నాట్యంలో కూడా మొత్తుంది, డ్యాన్సుల్లో మొత్తుంది. అసభ్యకర డ్యాన్సులో కొంతమంది వాటిని చూసి వ్యర్థమైన కోరికలను ప్రేరేపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. డ్యాన్సులు, నాట్యాలు ఒక పరిధి వరకు ఓకే, ఒక బౌండరీ వరకు ఓకే. అది దాటి అసభ్యకరమైన అశ్లీలమైన నృత్యాలు, నాట్యాలు మనిషిని పాడుచేస్తాయి, మనసును పాడుచేస్తాయి. ఈ రోజుల్లో ఏ సినిమాలో అయినా డ్యాన్సులు చూడండి, అర్ధనగ్న డ్యాన్సులు,
తక్కువ బట్టలు వేసుకోవాలి, అసభ్యకరమైన భంగిమలతో డ్యాన్సులు వేసి ఆ వచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టాల ఆ సినిమా థియేటర్లో. ఆ డైరెక్టర్ని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి, ఎవరి ఇష్టం వాళ్ళకి ఇచ్చేయాలంతే. మనం అవి చూడడానికి వస్తారు కొంతమంది. ఎంత చెడిపోతున్నారు ఈ రోజుల్లో. డ్యాన్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరియోగ్రఫీ వేరు, అంటే ఏదైనా అభినయం వేరు, అంతేకాని అసభ్యకరమైన నృత్యాలు వేరు. ఈరోజు సంఘాల్లో కూడా అలాంటివి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసభ్యకరమైన నృత్యాలు, ఆరాధన పేరు పెట్టి డ్యాన్స్ వేసింది, హేరోదుని మంత్రముగ్ధుని చేసేసింది. వచ్చి అన్నాడు, వావ్, ఐఎమ్ 100% ఇంప్రెస్డ్. వాట్ యు వాంట్? ఇఫ్ యు వాంట్ హాఫ్ కింగ్డమ్ లెట్ మీ నో. సగ రాజ్యం కావాలంటే చెప్పి ఇచ్చేస్తాను అన్నాడు. పోనీ ఆ పొదుపైన ఉంది హేరోదు గారికి, పూర్తి రాజ్యం ఇచ్చేస్తాను అనలా, సగం ఇస్తానన్నాడు ఆయన. ఈరోజు కొంతమంది పూర్తి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది. సగ రాజ్యం ఇస్తానని ఉంటే సలోమే పరిగెత్తిన తల్లి దగ్గరికి, అమ్మా వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఏం కోరుకోమంటావు? ఏం లేదు, యోహాను గారు తల కొట్టించేసి ప్లేట్లో పట్టుకొచ్చాయి, చెప్పు. హెరోడ్ మస్ట్ బి ఒబ్లైజ్డ్ ఫర్ హిజ్ వర్డ్. మాటిచ్చాడు కాబట్టి చేస్తాడు. యోహాను తల ఉండకూడదు, ఇంకొకసారి నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్నోరో. యోహాను చనిపోయాడు, ఒక భయంకరమైన మరణం. యోహాను తల కొట్టేశారు. యోర్దాను దేశంలో మెకావర్ అనే ప్లేస్ ఉంటుంది, ఆ కొండ మీద యోహాను తల కొట్టేసి బంగారు పళ్ళంలో పట్టుకొచ్చారట యోహాను తల. యోహాను చూసినాడు, బాధ అనిపిస్తుంది. యోహాను చూడని, అయ్యా నీకెందుకు ఈ మరణం? పర్వాలేదు, సత్యం కోసం ప్రాణం ఇచ్చేశాడు. యోహాను ఆత్మ మాత్రం దేవుని దగ్గర సురక్షితంగా ఉంది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. శరీరం ఈ రోజు కాకపోతే రేపన్నా గతించిపోద్ది ఏదో ఒక విధానంలో. కానీ యోహాను ఒక కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం తన ప్రాణం అర్పించాడు, లెక్క చేయలేదు. హెరోదియా, సలోమే యోహాను తల కొట్టించడంలో ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి రేపొద్దున తీర్పులో ఖచ్చితంగా ముగ్గురు ఏం చేస్తారు చెప్పండి? నిలబడాల్సిందే. ఆ యవనస్తురాలు నయమాను బాగుపడాలని కోరుకుంది, కానీ యవనస్తురాలు బాగా ఉన్నవాడిని ఏం చేయాలని కోరుకుంది? నాశనం చేశాం. ఆమె అభిష్టము ఒక వ్యక్తి బాగుపడాలని, ఈమె అభిష్టము ఒక వ్యక్తి నాశనం అవ్వాలని. ఈరోజు నీ అభిష్టం ఏంటో చెప్పు. నీ అభిష్టం ఎవరి యందు ఉన్నది, వేటి యందు ఉన్నది? ఆ ప్రశ్న వేసుకుంటే ఈ మూడో భాగంలో ఒక వ్యక్తి బాగుపడాలని కోరుతున్నావా, లేదా ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని కోరుతున్నావా? పరీక్ష చేయి, ఆలోచించే. యవనస్తురాలండి, యోహాన్ తలను తీసుకెళ్ళి ఏం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పగ నెరవేర్చబడాలి, ఆ ప్రతీకారేచ్ఛ నెరవేర్చబడాలనే ఆలోచన. ఎందుకంటే గద్దించిన వాడు బతకూడదనే ఆలోచన. ఈరోజు గద్దింపును స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? గద్దింపును స్వీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? సేవకులు ఏదైనా చెబితే, దేవుడు ఏదైనా గద్దిస్తే, లేదా ఎవరి ద్వారా గద్దింపును పంపితే తీసుకునే వాళ్ళు లేరు, తిరగబడే వాళ్ళే ఉన్నారు. నీ సంఘం కాకపోతే ఇంకో సంఘం, నీ మందిరం కాకపోతే మరొక మందిరం, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, ఎవరు లేకపోతే నేనన్నా ఇంట్లో ఉండి ప్రార్థన చేసేసుకుంటాను, కానీ నేను మాత్రం సరి చేసుకుని గద్దించిన నువ్వెవరు అంటున్నారు సేవకుల్ని రోజుల్లో. అందరూ బట్టి కొంతమంది సేవకులు కూడా, అయ్యో ఎందుకులే సంఘం డిస్టర్బ్ అయిపోతుంది, గద్దిస్తే తీసుకోవట్లేదని కొంతమంది గద్దింపు కూడా మానేశారు ఈ రోజుల్లో. ఆ మనుషుడు నీవే అనగానే మోకాళ్ళు వేసాడు దావీదు. ఎస్, నేనే ప్రభు వైపు తిరిగేస్తాను. అలాంటి అనుభవంలోకి వస్తున్నావా? యవనస్తురాలు ఒక ఆమె బాగుపడాలని కోరితే మరొక ఆమె నాశనం కోరుకుంది. చివరిలో ఒక మాట నేను చూపిస్తాను. వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలానికి చెందినవారు, ఒకే దర్శనం కూడా కలిగి ఉన్నవారు. బట్ ఆఖరికి వారిద్దరిలో తేడా ఏంటో మీకు చెబుతాను. ఎవరి అభిష్టం దేని మీద ఉందో పరిశీలన చేద్దాం. పౌలు మరియు దేమా. అందరూ చెప్పండి, పౌలు మరియు దేమా అనండి. దేమ అన్నారా, దోమ అన్నారా? ఈరోజు బాగా కూడా దోమలు ఎక్కువైపోయేసరికి కొంతమంది దోమ అంటున్నారు. దోమగా దేమస్, పౌల్ అండ్ డేమస్. వాళ్ళిద్దరూ కూడా ఒకే కాలానికి చెందినవారు, ఒకే దర్శనం కలిగిన వారు. ఆ దర్శనం ఏంటో తెలుసా? సువార్త దర్శనం కలిగిన వారు. అయితే జాగ్రత్త, అందరూ నా వైపు చూడండి ఒకసారి. ప్రారంభం ఏదైనా ఎగ్జైటింగ్గానే ఉండొచ్చు, కానీ ముగింపు ఎలా ఉన్నదని ప్రశ్న. నీ ప్రారంభం ఎంత అంగరంగ వైభవంగానే ఉండొచ్చో, నీ ప్రారంభం ఎంత గొప్పగానే ఉండొచ్చో, నీ ప్రారంభం ఎంత ఉన్నతమైనదిగానే ఉండొచ్చు, కానీ హౌ అబౌట్ ది ఎండింగ్?
చివరికి వచ్చేసరికి దినాలు గడిచే కొలది, సంవత్సరాలు దొరలే కొలది, నీ భక్తి, నీ విశ్వాసం, నీ దర్శనం, నీ ప్రార్థన, నీ పరిశుద్ధత, దేవునికి నీవు ఇంక్లైన్ అయ్యే అనుభవాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయా, తరిగిపోతున్నాయా పరీక్ష చేయి. చాలామంది మన ప్రారంభాలు గొప్పగానే ఉంటున్నాయి, కానీ ఎండింగ్లు గొప్పగా ఉండలేదో. బైబిల్లో చాలా ఉదాహరణలు చెప్పగలను నేను అలాంటివి. అయితే పౌలు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పౌలు ధ్యాస, అతని శ్వాస ఒకటే, సువార్త. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభు సువార్త, సువార్త, సువార్త. ఎక్కడుంటే అక్కడ ఏం చెప్పాడు చెప్పండి? సువార్త చెప్పాడు. పౌలు ఓడలో ప్రయాణం చేసినప్పుడు ఏం చెప్పాడు ఆయన? సువార్త చెప్పాడు. పౌలు డేరాలు కుడుతూ ఏం చెప్పాడు ఆయన? సువార్త ప్రకటించాడు. పౌలు చెరసాల్లో ఉండి ఏం చెప్పాడు? సువార్త ప్రకటించాడు. సామాన్యుల ముందు నిలబడి ఏం చెప్పాడు ఆయన? సువార్త ప్రకటించాడు. అన్యుల ముందు నిలబడి ఏం చెప్పాడు ఆయన? సువార్త ప్రకటించాడు. యూదుల ముందు నిలబడి ఏం చెప్పాడు ఆయన? సువార్త చెప్పాడు. ఆఖరిగా రాజుల ముందు నిలబడినప్పటికీ కూడా రాజులను ఇంప్రెస్ చేద్దామని, అయ్యా మీరండి, మీరు అదండి, అయ్యా మీరు ఇదండి, మీరు లేకపోతే అది లేదండి, మీరు లేకపోతే ఈ దేశమే లేదండి, మీరు అంతండి, మీరు ఎంతండి అని అనలా. అగ్రిప్పరాజు గడగడలాడిపోయాడు. ఏమన్నా తెలుసా? ఎంత సులభంగా నన్ను కూడా నువ్వేం చేసేస్తావు, క్రైస్తవునిగా చేద్దాం అనుకుంటున్నావంటే పౌలు అన్నాడు, అయ్యా మీరు మాత్రమే కాదు, ఇక్కడున్న నా చేతులకున్న సంకెళ్ళు తప్ప. ఎందుకంటే సంకెళ్ళు మెటీరియల్ కదా, అది సంకెళ్ళు లోహం, అది దానికి ఆత్మ లేదు. నా చేతులకున్న బంధకాలు తప్ప ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామం ముందు యేసు నామం ఒప్పుకోవాలి, ఆయన దేవుడని ప్రకటించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ అవ్వాల్సిందే. సువార్త లక్ష్యం అదే. నశించిపోతున్న మానవుడు, దారి తప్పిన మానవుడు, పాప బంధకాలలో బంధించబడి పాపం ద్వారా అణిచివేయబడి భయంకరమైన స్థితిలో ఇరుక్కున్న మానవుడికి నీకు శుభవార్త ఉంది, నీకు నిరీక్షణ ఉంది. నువ్వు ఆ పాపంలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఆ పాపాల్లో మునిగిపోవాల్సిన అవసరం లేదు, ఆ పాపపు ద్వారా నరకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ అ వే కాన్సిక్రేటెడ్ బై జీసస్. పరలోకానికి మార్గము ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా వేయబడింది. సువార్త ఇదే. Paul was not ashamed to share the gospel. ప్రభు సువార్త, సువార్త, సువార్త. అనేక సందర్భాల్లో పౌలు జీవితాన్ని పరిశీలన చేస్తే, నా యందు జీవిస్తుంది క్రీస్తు అన్నాడు. బ్రతుకుతున్నదే నేను కాదు, నా యందు ఎవరున్నారో? క్రీస్తు ప్రభువే. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకేంటిది? మేము సిలువ వేయబడిన యేసు ప్రభువుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాము. ఎన్ని ఒడిదుడుకులున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా, పౌలు దేహంలో ఒక ముళ్ళుందట, అయినప్పటికీ కూడా నా కృప నీకు చాలని దేవుని వాగ్దానం తీసుకుని శర వేగంతో సువార్త ప్రకటించాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిషనరీస్ ఇన్ ద వరల్డ్ వాజ్ పాల్ ది అపాసల్. తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే పౌలు భక్తుడు, నేను మంచి పోరాటం ఏం చేస్తున్నాను? అందరూ చెప్పండి, మంచి పోరాటం అని చెప్పండి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టిస్తున్నాను, నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? ఇన్ని జర్నీల్లో, ఇన్ని ప్రయత్నాల్లో, ఇన్ని సువార్త కార్యక్రమాల్లో ఎంతమంది ముందు నిలబడినప్పటికీ నేను ఒకటి కోల్పోలేదు. అదేంటంటే విశ్వాసం కోల్పోలేదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దట్ ఈస్ కన్సిస్టెంట్ లైఫ్ అపోస్టల్ పౌల్. పౌలు భక్తుడు, ఆయన అభిష్టము దేవుని సువార్త, దేవుని రాజ్యం వ్యాప్తి చెందడం మీద పౌలు యొక్క అభిష్టం ఉంది. పౌలా, నీ అభిష్టం ఎవరి యందున్నది అంటే పౌలు అంటాడు, నా అభిష్టం క్రీస్తునందున్నది, ఆయన సువార్త యందున్నది. హల్లెలూయా. ఇప్పుడు దేమా అన్నాను కదా, దేమా అనబడే యవనస్తుడు కూడా పౌలు కాలంలో ఉన్నవాడే. పౌలు గారి మిషనరీ జర్నీల్లో ప్రయాణం చేసిన వాడే. హీ హ్యాడ్ అ వండర్ఫుల్ బిగినింగ్. ఒక అద్భుతమైన ప్రారంభం ఉంది. దేమా గురించి బైబిల్లో 3 చోట్ల రాయబడింది. నంబర్ 1 కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడింది, 4వ అధ్యాయం 14వ వచనం. నంబర్ 2 ఫైలమోనులో రాయబడింది. ఫిలోమోను పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, దానిలో 23-24 వచనాల్లో దేమా గురించి రాయబడింది. ఆ 2 బాగానే ఉన్నాయి. ఆ 2 చోట్ల పౌలు భక్తుడు దేమా గురించి మంచి సాక్ష్యమే ఇచ్చాడు. దేమా పౌలు గారి యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీలో చాలా అద్భుతంగా దేవుని సేవలో వాడబడ్డాడని చరిత్రకారులు చెబుతారు. లేదా పౌలు గారు మొట్టమొదటి రోమాలో బంధించబడినప్పుడు, ఫస్ట్ సారి బంధించబడినప్పుడు దేమా ఉన్నాడు పౌలు గారితో. అందును బట్టి నా తోడి ఖైదీ అన్నాడు. బిగినింగ్ వాజ్ సో గుడ్. కానీ మరి ఏమైందో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత పౌలు గారిని రెండోసారి రోమా పట్టణంలో అరెస్ట్ చేసి
పౌలు గారిని ఇంకా చిరస్యాదనం చేయడానికి సిద్ధపరుస్తున్నప్పుడు, అంటే పౌలు గారు హతసాక్షి అయిపోయే సమయానికి వచ్చేసరికి పౌలు గారే తన స్వహస్తాలతో దేమా గురించి రాశాడు. ఏం రాశాడో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తీయండి. దానిలో ఈ మాట ఉంది, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు గారి అభిష్టమేమో దేవుని కొరకు ఏదైనా చేయడం, సువార్త ప్రకటించడం అయితే, దేమా యొక్క అభిష్టం ఏంటో తెలుసా? పౌలు గారిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనిక. అందరూ చూడండి, చాలా జాగ్రత్త వినండి. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్న ప్రశ్నకు కొన్ని రకాలైన ఆన్సర్లు ఉన్నాయి. బైబిల్ పండితులు ఈ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చారు. నంబర్ 1, డిజైర్ ఫర్ కంఫర్ట్స్, సౌఖ్యం కోసం, సౌకర్యాల కోసం దేమా ఆశపడి ఉండొచ్చు. పౌలు గారి సేవలో ముందు బాగానే తిరిగాడు, బాగానే ఉన్నాడు, మరి ఏం ఆశించి తిరిగాడో మనకే తెలియదు. కానీ రాను రాను పౌలు గారితో ఉంటే దెబ్బలు తగులుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఆహారం ఉండలేదు, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. ఇవన్నీ అయితే మనకు కుదరదండి. సేవకులతో పాటు సౌఖ్యాలు పంచుకోవడానికి అయితే నేను రెడీ, కానీ ఈ కొరడా దెబ్బలు పంచుకోవాలంటే నా వల్ల కాదు. బహుశా a desire for comforts led him to leave Paul alone. పౌలు గారు చక్కగా తిరిగినంత కాలం దేమా తిరిగాడు, కానీ పౌలు గారిని చెరసాల్లో పెట్టి శ్రమలో ఉంటే ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో పౌలు గారిని వదిలేశాడు. ఎంతమంది లేరంటారు ఇలాంటి వాళ్ళు? ఒక వ్యక్తితో సౌఖ్యం దొరికినంత వరకు, సౌకర్యాలు దొరికినంత వరకు, లాభం ఉన్నంత వరకు, ప్రయోజనం ఉన్నంత వరకు తిరుగుతారు. కొంచెం ఇబ్బందుల్లోకి వెళ్తున్నాడు, కష్టాల్లోకి వెళ్తున్నాడు, జైల్లోకి పంపించబోతున్నారు సేవ కోసం అన్నప్పుడు ఆ మూమెంట్లో వదిలేశాడు దేమా. అలాంటి వాళ్ళు లేరా ఈ రోజుల్లో? భార్య అన్నీ బాగుంటే కావాలి, భార్యకి ఏదైనా రోగం వస్తే అక్కర్లా. భర్త అన్నీ బాగుంటే కావాలి, భర్తకి ఏదైనా రోగం వస్తే కొంతమంది భార్యలకు భర్త అక్కర్లా. సేవకులు అన్నీ చేసేంత వరకు లేదా అన్నీ ఇస్తూ ఉంటే సేవకులు చాలా గొప్పవారు. కొంతమంది హృదయాల్లో ఒకవేళ ఏమీ లేదు అంటే, అబ్బే ఈ సేవకుడు మంచోడు కాదండి, నేను అక్కడి నుంచి తాటికులు కట్టడం. ఎంతమంది లేరంటారు? సౌకర్యాల్లో వెంబడించేవాళ్ళు శ్రమల్లో వెంబడించట్లా. దేమా సౌకర్యంలో వెంబడించాడు, కానీ పౌలు గారు శ్రమలోకి రాగానే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ లెఫ్ట్ హిమ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అయితే ఒక మాట చెబుతాను, నిజమైన స్నేహితుడి యొక్క గొప్పతనం ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ సౌఖ్యాల్లో నేను వెంబడించేవాడు కాదు, నువ్వు కష్టాల్లో దిగిపోయినప్పుడు కూడా నీతో ఉంటాడు. చూసారా, వాళ్ళు నిజమైన స్నేహితులు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. అలాంటి స్నేహితులు సంపాదించుకోండి లైఫ్లో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు తినిగిపోయేసేవాళ్ళు కాదు అక్కడ కావలసింది. దేమా హీ హ్యాడ్ అ డిజైర్ ఫర్ కంఫర్ట్. రెండవది, వరల్డ్లీ అట్రాక్షన్స్. ఆనాడు తెస్సలోనిక పట్టణం నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ఆకర్షణీయమైన పట్టణం. రోమా పట్టణం నుండి తెస్సలోనిక వెళ్ళిపోయాడట. తెస్సలోనిక అనేది గ్రీకు పట్టణం, ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఈ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఎలాగైతే ఉందో పూర్వదినాల్లో తెస్సలోనిక కూడా అలాంటిదే. ఎక్కువ మంది ప్రజలు రావడం, వ్యాపార సంబంధాలు, స్నేహాలు, బంధాలు ఇవన్నీ ఎక్కువగా దొరికే ఆ ప్రాంతం. పౌలు గారితో ఉంటే ఇవన్నీ నాకు సాధ్యం అవ్వట్లేదండి. అందును బట్టి నేను తెస్సలోనిక వెళ్ళిపోతే అక్కడెవరో నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను గమనించేవాళ్ళు లేరు, ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, నా ఇష్టానుసారం ఉండొచ్చని వరల్డ్లీ అట్రాక్షన్స్కి లోనైపోయాడు దేమా. వెళ్ళిపోయాడు పౌలు గారిని వదిలేసి. లేదా మూడో కారణం, ఫియర్ ఆఫ్ మార్టర్డమ్, ఫియర్ ఆఫ్ పర్సిక్యూషన్. ప్రభు కొరకు శ్రమ అనుభవించాల్సి వస్తే ఆ శ్రమను అనుభవించడానికి దేమా సిద్ధంగా లేడు. ప్రభు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు కావాలి, ఉద్యోగం ఇస్తే ఉద్యోగం కావాలి, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి, విదేశాలు వెళ్ళాలి, కార్ల మీద కార్లు కొనాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ యేసయ్య కోసం ఒక నింద పడాల్సి వస్తే, ఒక అవమానం పడాల్సి వస్తే, అక్కర్లేదండి భక్తి మార్గం మాకు అక్కర్లేదండి అని వదిలిపెట్టేయాలన్న ఆలోచన ఎంతమందికి లేరంటారు? దేవుని బిడ్డ చెబుతున్నాను, ఈరోజు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఎవరినైనా వదిలే జీవితంలో కానీ యేసయ్యని మాత్రం వదలొద్దు. ఆయన వదిలితే మన జీవితానికి అర్థమే లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. రోగాలు వచ్చినాయా, అప్పు బాధల మీద పడ్డాయా, దేవుని వదిలేని ఆలోచన వస్తుందా? వదలొద్దు, వదలొద్దు. పట్టుకో గట్టిగా దేవుణ్ణి. ఆయనే ఎప్పటికైనా నేను పైకి లేవనెత్తేవాడు. ఆయన నీ తరాలను పైకి లేవనెత్తగలిగినవాడు ఆయన ఒక్కడే. మనుషులు నిందలేస్తున్నారా, అవమానిస్తున్నారా, నువ్వు తక్కువ కులస్తుల జాబితాలకు వెళ్ళిపోయావంటున్నారా, అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారా, క్రైస్తాని మతం అంటున్నారా, ఎడారి మతం అంటున్నారా, మరొకటి అంటున్నారా, ఆ మాటలు విని కొన్నిసార్లు ఎందుకులే ఈ మార్గాన్ని వదిలేద్దాం అనుకున్నావా? వదలొద్దు యేసయ్యను. యేసయ్యను వదిలిపెడితే మన జీవితాలకు అర్థం లేదు, పరమార్థం అసలే లేదు, నిత్య జీవం అసలే లేదు.
వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, హోల్డ్ టు జీసస్. పట్టుకో గట్టిగా యేసయ్యను. ఆయనే మన స్వాస్యం, ఆయనే మన శ్వాస, ఆయనే మన ధ్యానం, ఆయనే మన సమస్తం, ఆయనే మన సర్వం. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు us. దేమా వదిలేసి వెళ్ళిపోతే పౌలు గారు రాశాడా మాట, రాయాలా, ప్రపంచానికి తెలియాలి. దేమా వదిలేసి వెళ్ళిపోయి సరైన టైంలో నన్ను. ఆ బాధ పౌలు గారు చాలా 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 కష్టపడి ఉండొచ్చు. ఆయన ఇంతకాలం నాతో ఉండి తీరా నాకు శ్రమ వచ్చినప్పుడు దేమా వెళ్ళిపోయాడు. యేసయ్య కూడా అదే బాధకుండా వెళ్ళాడు, పౌలు కూడా అదే బాధ. కొన్నిసార్లు ఎవరో నిన్ను వదిలేశారని బాధపడుతున్నావుగా, నువ్వు ఒక్కదానివే కాదా మా బాధపడింది, పౌలు గారే పడ్డారు. ఆయన దేమా వదిలేసి వెళ్ళిపోతే గిలగిల్లాడిపోయాడు, ఆయన బాధపడ్డాడు. అయ్యో దేమా, నాకన్నా ప్రభువు కన్నా, ప్రభు రాజ్య విస్తరణ కన్నా లోక స్నేహమే నీకు ఎక్కువ. లోక స్నేహం వెంబడే నువ్వు వెళ్ళిపోతావా? ఇదేనా నీ కమిట్మెంట్? ఇదేనా నీ యొక్క నిర్ణయం? ఇదేనా యేసుని అంగీకరించినప్పుడు నువ్వు తీసుకున్న నిబద్ధత? ప్రభువుని అంగీకరించేటప్పుడు నా జీవితం అంతా ప్రభువును వెంబడిస్తానని నువ్వు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేసావా దేమా? దెబ్బ కొట్టేశావు. ప్రభువుని అంతవరకు వెంబడించి చివరిలో వదిలేసి వెళ్ళిపోయావు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యపు తలుపులు మన కోసం తెరవబడే వరకు యేసయ్యను గట్టిగా పట్టుకునే ఉందాం, ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉందాం. పౌలా, నీ అభీష్టం ఎవరి యందున్నది? నా దేవుని యందున్నది, నా సువార్త ప్రకటన మీద ఉన్నది. దేమా, నీ అభీష్టం ఎక్కడుంది అంటే దేమా అన్నాడు, నా అభీష్టం తెస్సలోనికా మీద ఉంది, లోక స్నేహం మీద ఉంది. 4 వ్యక్తుల్ని, 4 పేర్స్ని మీ ముందు తీసుకొచ్చాను. ఈరోజు నీ అభీష్టం ఏంటో చెప్పు. అస్సాం అనే రాష్ట్రంలో నోక్సింగ్ అనే ఒక వ్యక్తి ఒక మిషనరీ గారు చెప్పిన దేవుని సువార్త ద్వారా సత్యాన్ని అంగీకరించాడు. అలా అంగీకరించిన తర్వాత అతని జీవితంలో ఏమైంది? అందరూ ఒకసారి లేచి నిలబడండి. షల్ యు ఆల్ స్టాండ్ టుగెదర్. ఒక చిన్న సాంగ్ నేను ప్లే చేయాలని ఆశపడుతున్నాను. దట్ రియల్లీ మూవ్డ్ మీ. ఎవరు పాడొద్దు, మీకు వచ్చిన పాడకండి, చప్పట్లు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాచ్ దిస్ సాంగ్. నీ అభీష్టం ఎవరి మీద ఉంది అంటే పౌలు భక్తుడు అన్నాడు ఒక అనాగరికత సువార్త మీద ఉందని. నోక్సింగ్ అడుగుదాం, నీ అభీష్టం ఎక్కడుంది అంటే అతని యొక్క జీవితంలో నుండి వెలువడిన ఒక పాట ప్రపంచం ఏ విధంగా కదిలించిందో ఒక చిన్న ప్రోమో మనం చూసిన తర్వాత ముగింపు ప్రార్థనలకు వెళ్దాం. అస్సాంలోని ఒక అనాగరిక తెగ మధ్య ఒక క్రైస్తవ మిషనరీ అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తును గూర్చిన రక్షణ సువార్తను అందిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత నోక్సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి యేసుక్రీస్తును అంగీకరించాడు. ఆ తెగవారు వేరే దేవుణ్ణి పూజించడం అంటే కీడు సంభవిస్తుందని అవమానంగా భావించి యేసు ప్రభువును పూజించడం మానకపోతే నీ కళ్ళ ముందే నీ భార్య పిల్లలను చంపేస్తా. నేను యేసును వెంబడిస్తాం, నేను వెనుకకు తిరగను. ఆ మాటలు వినగానే ఆ నాయకునికి కోపం కట్టలు తెంచుకొని వచ్చి వెంటనే నోక్సింగ్ భార్యను, 2 పిల్లల్ని బాణాలు విసిరి చంపాడు. ఇప్పటికైనా యేసుక్రీస్తును వదిలేస్తావా? అందరూ నన్ను విడచినన్నే యేసును విడువను, యేసును వెంబడించడం మానను, నే వెనుతిరుగను అని చెప్పి ఆ నాయకుని చేతిలో హతమయ్యాడు. ఈ మాటలే పాటగా లోకవ్యాప్తంగా నేటికి ఎందరినో క్రీస్తు వైపు నడిపిస్తుంది.
వెనుతిరుగను నేనెన్నడూ, వెనుతిరుగను నేనెన్నడూ. నన్నందరూ విడచిన నీ వెంబడింతు, నన్నందరూ విడచిన నీ వెంబడింతు, నన్నందరూ విడచిన నీ వెంబడింతు. వెనుతిరుగను నేనెన్నడూ, వెనుతిరుగను నేనెన్నడూ. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. వెనుతిరుగను నేనెన్నడూ, వెనుతిరుగను నేనెన్నడూ. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. అందరూ కళ్ళు మూసుకునండి. లెట్స్ ఆల్ లుక్ అన్ టు గాడ్. నోక్ సింగ్ తన ప్రాణాలు పోయినా తన బిడ్డల ప్రాణాలు తన ముందు తీసేసినాడు. ఐ స్టిల్ ఫాలో మై జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అమ్మ, ఒక చిన్న శ్రమ వచ్చిందని యేసుని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఒక చిన్న నింద వేశారని ప్రభువుని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఒక చిన్న లాభం పోద్దేమోనని ప్రభువుని విడిచిపెట్టేద్దాం ఆలోచన ఇలా ఉందా? నోక్ సింగ్ ఈరోజు మనందరినీ ఒక సవాల్ చేస్తున్నాడు. తన కుటుంబాన్ని పోగొట్టేసుకున్న ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అందరూ మన రెండు చేతులు ఆకాశం చెప్పండి. అందరూ రెండు చేతులు. వెంబడింతు నా యేసుని నిత్యం, నే వెంబడింతు నా యేసుని నిత్యం, నే వెంబడింతు నా యేసుని నిత్యం. వెనుదిరుగను వెనుదిరుగను నేనెన్నడూ. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. నేను మీకోసం ప్రార్థన చేయకముందు ఒక్క ప్రశ్న.
నీ అభీష్టం ఎవరి యందున్నది? నీ అభీష్టం వేటి యందున్నది? పౌలు భక్తుడు, నా అభీష్టం దేవుని సేవ, దేవుని సువార్త, మంచి పోరాటం, విశ్వాసాన్ని కాపాడుకోవడం, నా పరుగు కడముట్టించడం మీద నా అభీష్టం ఉంది. దేమా, నీ అభీష్టం దేని మీద? తెస్సలోనిక పట్టణం మీద, లోక ఆకర్షణల మీద, లోక సంబంధ విషయాల మీద నా అభీష్టం ఉంది కనుక పౌలా, నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను. పౌలేమో నష్టపోలేదు, కానీ బహుశా దేమా నష్టపోయి ఉండొచ్చు. యేసయ్యను విడిచిపెట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈరోజు ఒక తీర్మానంలోకి వద్దాం. I have decided to follow Jesus.